नमस्कारः। अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. మనము న్యాయ దర్శనంలో ప్రథమ అధ్యాయము ప్రథమ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో ముఖ్యంగా 16 పదార్థాల గురించి చెప్పుకుంటున్నాము. ఆ 16 పదార్థాల్లో మొట్టమొదటి పదార్థం వచ్చేసి ప్రమాణం చెప్పుకున్నాము. ఆ ప్రమాణాలు 4 రకాలు: ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్ద ప్రమాణము. విభాగం చేసిన తర్వాత ప్రత్యక్షం అంటే ఏమిటి, అనుమానం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే ఏమిటి అది చెప్పుకున్నాము లక్షణ సహితంగా. తర్వాత 16 పదార్థాల్లో రెండో పదార్థం వచ్చేసి ప్రమేయము. ఆ ప్రమేయాలు కూడా విభాగం చేసుకుంటే 12 రకాలని చెప్పుకున్నాము. ఆ 12 రకాలను ఒక్కో దాని గురించి మనము నిన్న పూర్తిగా చెప్పుకున్నాము. 12 ప్రమేయాల గురించి. అంత్య ప్రమేయం వచ్చేసి అపవర్గం గురించి మనం నేను చెప్పుకున్నామట. ఆ 12 ప్రమేయాలు ఏంటంటే ఆత్మ, శరీరము, ఇంద్రియ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్య, భావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు ప్రమేయం అని చెప్పి నిన్న ఈ అపవర్గం యొక్క అంతిమ ప్రమేయం ఏదైతే ఉందో అది నిన్న చూశాము. సో ఈ అపవర్గం యొక్క ప్రమేయంలో లాస్ట్ లో పూర్వపక్షి మోక్షంలో నిత్య సుఖము అవ్యక్తం అవుతుంది అని చెప్పినప్పుడు సిద్ధాంతి అక్కడ ప్రమాణం యొక్క అభావం, ప్రత్యక్ష ప్రమాణం కానీ, అనుమాన ప్రమాణం కానీ, శబ్ద ప్రమాణం ఏది లేదు కాబట్టి అక్కడ దాన్ని అవివ్యక్తం అవుతుంది చెప్పడం కష్టము. దానికి ఏదైనా కారణం చెప్పాలి అంటే పూర్వపక్షి రకరకాల హేతు ప్రస్తావించిన తర్వాత కూడా లాస్ట్ లో మళ్ళీ అదే విధంగా ప్రస్తావించాడు. ఏంటి, నిత్య సుఖం అభివ్యక్తం అవుతుంది కానీ అది రాగయుక్తంగా ఉన్నప్పుడు అన్నికి సమానం చెప్పుకుంటూ వచ్చిన తర్వాత రాగయుక్తమైనటువంటి మోక్ష ప్రాప్తి, మోక్షం పొందడం కూడా ఒక రాగమే. అటువంటి రాగయుక్తమైనటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ నీకు మోక్ష ఉపలబ్ధి కలగదు. ఎప్పుడైతే మనకు రాగం, ఎందుకంటే రాగం మళ్ళీ నష్టమే. రాగం ఎప్పుడు ఒకే స్థితిలో ఉండదు. ఎప్పుడైతే రాగం నష్టం అవుతుందో, వైరాగ్యం పొందుతుందో అప్పుడు నీకు మోక్ష ఉపలబ్ధి కలుగుతుంది. కాబట్టి మోక్ష ప్రాప్తి కోసం రాగపూర్వకమైనటువంటి ప్రయత్నం ఉండదు. రాగపూర్వకం కూడా బంధనానికి కారణం కాబట్టి, ఎందుకంటే ఆ రాగం అనేది విరాగం అనేది వైరాగ్యం రెండు పరస్పర విరుద్ధము కాబట్టి రాగయుక్తమైన ప్రయత్నం ఉండకూడదు. మోక్షం పట్ల కూడా అక్కడ కేవలం సుఖ ప్రాప్తి, దుఃఖ నివృత్తి కోసమే మనం ప్రయత్నం చేస్తాము. అక్కడ రాగయుక్తమైన కాదు, విద్యాయుక్తమైనటువంటి రాగం ఉండాలి. అంటే అవిద్యాములకు రాగం ఉండకూడదు. ఆ రకంగా ప్రయత్నం చేయాలి. చేస్తే అక్కడ నిత్య సుఖ ఉపలబ్ధం అవుతుంది అని పూర్వపక్షి ప్రస్తావించినప్పుడు నువ్వు రెండు పక్షాలు నువ్వు అలా చెప్పినా ఇలా చెప్పినా కూడా అక్కడ నిత్య సుఖం ఉపలబ్ధం అవుతుంది చెప్పడం కష్టం అండి. ముఖ్యంగా నిత్య సుఖం ఉపలబ్ధం అవుతుంది కానీ అక్కడ ముఖ్యంగా వైరాగ్యం అనేది ముఖ్యం. అక్కడ వైరాగ్యం లేకుండా అంటే మోక్ష ప్రాప్తి, నిత్య సుఖం అభివ్యక్తం అవుతుందన్నా, రాగయుక్తమైన ప్రయత్నం ఉంటుందన్నా అక్కడ మాత్రము రెండిట్లో ఏంటంటే ఉభయ పక్షాల్లో నీకు రెండు పక్షములలో అక్కడ వైరాగ్యం అనేది అత్యంత అనివార్యం. వైరాగ్యం ఉన్నప్పుడు నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అంటే సాంసారిక విషయ వస్తువుల పట్ల రాగ ఎప్పుడైతే నశించిపోతుందో
అప్పుడే నీకు ఆ మోక్షోపలబ్ధి కలుగుతుంది. సంసార క్రియల పట్ల ఎందుకంటే రాగ ద్వేషాలు ఉన్నంతసేపు ఆ దోషాలు ఉన్నంతసేపు కర్మ ఉంటుంది, ఆ కర్మలు ఉన్నంతసేపు జన్మ ఉంటుంది. కాబట్టి ఈ వెన్నిటన్ని దోషాలే కాబట్టి వాటిని తొలగించుకోవాలి. రాగయుక్తమైన కర్మ తొలగించుకున్నప్పుడు మనకు మోక్షోపలబ్ధి కలుగుతుంది చెప్పి దాని యొక్క సారాంశాన్ని ఆ రకం చెప్పించాడు. కాబట్టి నేను చెప్పిన సిద్ధాంత పదములు అదే విధంగా సమానం అవుతాయి. కాబట్టి వైరాగ్యయుక్తమైనటువంటి రాగరహితమైనటువంటి స్థితి ఎప్పుడైతే ఉందో అప్పుడు మోక్షోపలబ్ధి కలుగుతుంది చెప్పి నిన్న ఈ అపవర్గం యొక్క విషయంలో విషయాన్ని భిన్న భిన్న రకాలుగా పూర్వపక్షి సిద్ధాంతానికి సమానం చెప్పుకుంటూ వచ్చారు. అస్తు. సో నిన్నంతవరకు చూసాము. సో ఇప్పుడు ఈ ప్రమేయాల గురించి మీకు అందరికీ సూత్రాలు కంఠస్థమై అనుకుంటాను. ఏమైనా చెప్పగలుగుతారా? సూత్రాలు చెప్పగలుగుతారా? ఇక్కడ శరీరం అంటే చెప్పుకున్నాం. ప్రమేయాల్లో ఒక శరీరం ఒకటి ప్రమేయం కదా. ఆ శరీరం అంటే ఏమిటి? భావార్థం చెప్పగలుగుతారు ఏమన్నా? శరీరం అంటే ఏమిటి? సరే, మీకు ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? సుఖ దుఃఖ అనుభూతికి మొట్టమొదటి ఆధారభూతమైంది శరీరం. దానికి ఒక సూత్రం అని చెప్పుకున్నాము. ఆ సూత్రం ఎలా చెప్పగలుగుతాం? రాగంతో కూడింది శరీరము. ఇంద్రియార్థ శరీరం. చేష్ట ఇంద్రియ అర్థాశ్రయ దాని యొక్క భావం చెప్పాలి. చేష్టకి ఆశ్రయం అంటే ప్రవృత్తికి ఆశ్రయము శరీరము, ఇంద్రియాలకు ఆశ్రయము శరీరము, లేదంటే అర్థాలు విషయానికి ఆశ్రయము శరీరము, దాని శరీరం అంటామని చెప్పి ఈ మూటికి ఖచ్చితంగా అనివార్యం అన్నమాట. వీటి ఆధారము శరీరం. ఇది లేకపోతేనా ఈ మూటికి ఆధారం ముఖ్యమైన అన్నమాట. అందుకే శరీరం అని చెప్పి చెప్పుకున్నాను. చేష్టానికి ఆశ్రయభూతం. శరీరం ఉంటేనే చేష్ట ఉంటుందన్నమాట. ఆ శరీరం ఉంటేనే ఇంద్రియాలు ఉంటాయి. శరీరం ఉంటేనే మనకు ఈ విషయాలు కూడా ఉంటాయి అన్నమాట. కానీ వీటన్నిటికీ ఆధారభూతమైంది శరీరం అని చెప్పి అందుకే చేష్ట ఇంద్రియ అర్థాశ్రయ శరీరం అని చెప్పి చెప్పుకున్నాం. ఫస్ట్ అది ఇంద్రియాలు ఏంటివి? ఇంద్రియాలు ఏంటి? గ్రాణ రసన చక్షు స్వక్కు శ్రోత్రియేంద్రియాణి భూతేభ్యః జీ. ఈ భూతాలు ఏంటివి? ఇంద్రియాలు చెప్పారు. గ్రాణ ఇంద్రియము, రసనేంద్రియము, చక్షు ఇంద్రియము, త్వగింద్రియము, శ్రోత్రేంద్రియం చెప్పుకున్నాం. అది వీటి ఇంద్రియాలు అంటాము. ఈ ఇంద్రియాలు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? ఏ భూతాలు ఉత్పన్నమయ్యాయి? ఆ భూతాలు ఏంటివి? వేరే వాళ్ళు పంచభూతాలు ఏంటండి? ఒక్క సుమంగళి గారు చెప్పండి. ఆ గ్రాణమునకు పృథ్వీ, చక్షుకు అగ్ని, ఆ స్తోత్రింద్రియానికి వరుసగా చెప్పాలి. ఆ త్వక్కుకి వాయువు, శబ్దస్పర్శ, రూపానికి అగ్ని, శబ్దానికి ఆకాశము, రసానికి నీరు. పంచభూతాలు చెప్పు. పంచభూతాలు క్రమంగా ఇక్కడ ఏ క్రమంలో ఇచ్చిన క్రమం ఏంటి? ఓకే అండి, అంటే నేను కారులో ప్రయాణం చెప్తున్నాను. శబ్దానికి ఆకాశము. అట్లా చెప్పొద్దు, పంచభూతాలు చెప్పండి. భూతాలు ఏంటో చెప్పాము. శబ్దస్పర్శ రూపరస గంధాదులకి భూతాలు అవేంటి? గుణాలు మీరు చెప్పింది. అగ్ని, తేజం, వాయువు, ఆకాశం. పంచభూతాలు ఇంద్రియాలకు ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి? గంధగుణం పృథ్వీ అండి. గంధగుణం పృథ్వీ. వినండి. భూతాలు ఏంటివి? అగ్ని, వాయువు. సూత్రం ప్రకారం ఈ విధంగా చెప్పుకున్నాం. మీరు చెప్పేంత కరెక్టే, కాదనలేదు. భూతాలు అంటే భూతాలు చెప్పాలన్నమాట. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, రామ్మోహన్ గారు. పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, ఈ 5ను పంచభూతములు అంటారు. అది మన సూత్రం వచ్చేసి పృథివ్యాపస్ తేజో వాయు ఆకాశం అయితే భూతాని. ఓకే, ఆ రకం చెప్పండి. అలా భూతాలు అవే చెప్పాలన్నమాట. ఓకేనా?
ఇప్పుడు ఈ భూతాలకు గుణాలు ఏంటివి? ఈ పంచభూతాలు చెప్పిరా, వాటికి గుణాలు ఏంటివి? గంధ రస రూప శబ్ద రూప స్పర్శ శబ్దాః పృథువ్యాది గుణాః తదార్థాః. గుణాలు అర్థాలు ఏంటికి? అర్థాలు వేటికి? అర్థాలు పంచభూతాలకి అర్థాలు. అర్థాలు అంటే ఏమిటి? ముందుగా కృష్ణస్వామి, అర్థాలు అంటే ఏమిటి ఇక్కడ? అర్థాలు విషయాలు. కామక్రోధ లోభ మద మోత్సాహాలు. ఇక్కడ విషయాలు అంటే ఏంటంటే ఇవే రూపము, స్పర్శము, శబ్దం, ఇవే విషయాలు అన్నమాట. వేటికి విషయాలు ఇవి? వేటికి విషయాలు ఇవి? గుణాలు కూడా. ఇప్పుడు చెప్పా పంచభూతాలకు అవి గుణాలు. ఈ విషయాలు కూడా వేటికి విషయాలు? పంచభూతాలు. విషయాలు వేటికి విషయాలు? మనసు మనసు తన్మాత్రలకు మహోదయ, తన్మాత్రలు. వీటిని తన్మాత్రలు అంటాం. గంధ స్పర్శ రూప తన్మాత్రలు. వాటికి తన్మాత్ర ఏం పేరు? ఒకసారి నాకు తెలుసు అది. మీరు ఒకసారి స్పష్ట ఏం చెప్పాము? లక్షణమన్నా పృథివీ పంచభూతాలకు గుణాలు. పృథివీలో గంధ గుణం ఉంది, జలంలో రసగుణం ఉంది, గుణాలని చెప్పాము. ఈ గుణాలే వేరే వాటికి విషయాలు కూడా, అర్థాలు కూడా. అవి ఏంటివి? ఇంద్రియాలకి అది చెప్పాలి. ఇంద్రియాలకి విషయాలు కూడా ఏంటి? ఇంద్రియానం యథాక్రమం విషయా. ఈ విషయాలు కూడా ఇంద్రియాలకు. ఓకేనా? ఇది గంధగుణ విషయం ఏంటి? విషయాలు కూడా. ఓకేనా? నాసిక ఏది గ్రహిస్తుంది? నాసికేంద్రియం. నాసిక గంధం గ్రహిస్తున్నమాట. అలా క్రమంగా తీసుకోవాలన్నమాట. రసన ఏంటింది? రుచి, వాసన చూస్తుంది, రుచిని చూస్తున్నమాట. కళ్ళు ఏం చేస్తాయి? రూపాన్ని చూస్తాయి. అలాగే దాని వల్ల మనకు స్పర్శ అనుభూతి కలుగుతుంది అన్నమాట. అలాగే శబ్దం వల్ల మనకు శ్రోత్రం ద్వారా వింటాం, మన చెవుల ద్వారా శబ్దాన్ని వింటాం. అది విషయం అనమాట. శ్రోత్రానికి శబ్ద గ్రహణం విషయం అన్నమాట. శ్రోత్రాలు ఏం చేస్తాయి? ఎప్పుడు శబ్దాన్ని గ్రహిస్తాయి. త్వచాన్ని ఎల్లప్పుడు స్పర్శని గ్రహిస్తుంది. కళ్ళు ఎప్పుడు రూపాన్ని గ్రహిస్తాయి. అలాగే రసన ఎల్లప్పుడు రుచిని గ్రహిస్తుందన్నమాట. అలాగే నాసిక ఎల్లప్పుడు గంధాన్ని గ్రహిస్తుంది అనమాట. ముక్కు ఎల్లప్పుడు గంధాన్ని గ్రహిస్తుంది అనమాట. అలాగే విషయాలు చెప్పాలి. అందుకే ఇవి పృథివీ పంచభూతాలకు గుణాలు కూడా, ఇంద్రియాలకు విషయాలు కూడా, అర్థాలు కూడా. ఇప్పుడు అర్థమైంది అందరికి? విషయాలంటే విషయాలు అన్న అర్థాలన్న ఒకటే అనమాట. ఇవి ఇంద్రియాలకు విషయాలు. ఈ ఇంద్రియాలు ఇవి చూస్తాయి అన్నమాట. ఓకేనా? ఇవి గంధాలు పంచభూతాలకు గుణములు, అది ఇంద్రియాలకు విషయాలు అంటే అర్థాలు అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్. నెక్స్ట్ మళ్ళీ బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి రూపలబ్ధి జ్ఞానాన మిథ్యానార్థంతరం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం అని. బుద్ధి అన్నా, ఉపలబ్ధి అన్నా, జ్ఞానం అన్న ఇది అనర్థాంతరం. వేరే అర్థాంతరం కాదు, వేరే అర్థం కాదు. ఇవన్నీ కూడా ఒకటే. భోగ బుద్ధి అని చెప్పాము కదా. అనుభూతి ద్వారా మనకు బుద్ధి మాధ్యంతో మనం తెలుసుకోగలుగుతాం, అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఇవి ఇక్కడ మనకు శాస్త్రంలో ఉపలబ్ధి శబ్దం వస్తుంది, జ్ఞాన శబ్దం వస్తుంది, బుద్ధి శబ్దం. అక్కడ జ్ఞానం అని చెప్పి అర్థం చేసుకోవాలి. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. వేరే అర్థాలు కాదు, భిన్న భిన్న అర్థాలు కాదు. ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకు అనుభూతి కలుగుతుందన్నమాట. ఈ బుద్ధి లేకపోతే మనకి అనుభూతి కలగదన్నమాట. అస్తు. మరి మనసు అంటే ఏమిటి? మనసు లక్షణాలు ఏంటి? మనసు ఎలా గుర్తిస్తాము? యుగ పంచ జ్ఞానోత్పత్తి మనసో లింగం. ఈ మనసు ఉందని చెప్పి ఎలా తెలుస్తుంది? మనసు ఉందని చెప్పి ఎలా అనుభూతి కలుగుతుంది? మనకు కొన్ని లక్షణాలు చెప్పుకున్నామట. అనుమానం ద్వారా తెలుసుకుంటాం. అనుమానం ద్వారా తెలుసుకుంటాం. ఒకటి కరెక్ట్. అనుమానం పడితే మనసు ఉంటే అనుమానం ద్వారా తెలుసుకోగలుగుతాం. మనసు లేకపోతే మనం తెలుసుకోం. ఒకటి అనుమానం ద్వారా. ఓకే. నెక్స్ట్ ఉపమానం. ఉపమానమా? కొంచెం చెప్పుకున్నాం ఇక్కడ. ఈ సుత్తానికి భూమికాదులో చెప్పుకున్నాం. ఒకటి అనుమానం చెప్పారు. ఇంకా స్మృతి రూపము, అనుమానము, ఆగమము. స్మృతి ద్వారా కూడా తెలుసుకుంటాం. ఒకటి స్మృతి ద్వారా కూడా మనకు
ఆ స్మృతి ఉందంటే అది మనసు ఉంటేనే మనకు మనం చూసాం అక్కడ స్మరణలో ఉంది అంటే అనుమానం తెలుస్తున్నాం. అది మనసు ఉంది కాబట్టి అది ఆ స్మృతి వచ్చింది. ఆ మనసు లేకపోయింటే మనకు తెలిసేది కాదు. కాబట్టి స్మృతి ద్వారా మనకు ఆ మనసు ఉందని చెప్పి మన ఇంద్రియం ఉందని చెప్పి తెలుస్తుంది. అలాగే శబ్దం ద్వారా సంశయ జ్ఞానం ద్వారా సంశయం వచ్చిందంటే అక్కడ మనసు ఉంది కదా సంశయం తెలుస్తుందన్నమాట. ఆ మనసు లేకపోతే సంశయం కూడా ఉత్పన్నం కాదు సంశయ జ్ఞానం ద్వారా. ఇంకా ఆప్తవాక్యం ద్వారా ఆప్తవాక్యం ద్వారా ఆప్తం అంటే శబ్ద ప్రమాణం ద్వారా ప్రతిభ ద్వారా శబ్ద ప్రమాణం ద్వారా. ఇంకోటి అనుభవాల ద్వారా ఒకటి అదే జ్ఞానం అంటే స్వాత్మ జ్ఞానం ద్వారా ఇవన్నీ ఉన్నాయంటే మనకు అక్కడ మనసు ఉందని చెప్పి అర్థం చేసుకుంటాం. ఇంకా ఒకటి ఉందన్నమాట ఆత్మకి లక్షణం అంటే ఆత్మ ఉంది ఎలా తెలుస్తుంది మనకు? శరీరంలో ఆత్మ ఉందని చెప్పి ఆత్మకి లక్షణాలు ఏంటి? అనేక విషయాలని ఒకేసారి గ్రహిస్తుంది. ఏకకాలమే అనేక జ్ఞానం తెలుసుకుంటుంది మనస్సు ఆత్మ. ఆత్మకి లక్షణం మీరు చెప్పి యుగపద్ జ్ఞాన అనుత్పత్తి మనస్సు లింగం. ఇక్కడ మనస్సు అన్ని విషయాలను అన్ని ఇంద్రియం యొక్క విషయాన్ని గ్రహించినప్పటికీ కూడా ఒక సమయంలో ఒకే విషయాన్ని తెలియజేస్తుంది కానీ ఒకే విషయంలో అన్ని విషయాలు తెలియజేయండి. ఒకసారి రూపేంద్రియము రసనేంద్రియము గ్రాహ్యం ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల జ్ఞానం మనసుకు ఉంటుంది. కానీ ఒక సమయంలో ఒకే విషయం యొక్క జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఒకేసారి రెండు పనులు జరగవు. ఏదో రెండు పనులు అన్ని ఒకేసారి చేస్తున్నాం అంటాం, అది మనసు యొక్క తీవ్రతను బట్టి అలా అంటాం. కానీ ఒక సమయంలో ఒకే పని జరుగుతుంది. కానీ ఇంత తీవ్రంగా జరుగుతుంది దాన్ని గుర్తించలేకపోతున్నాం అంతే. కానీ ఒక సమయంలో ఒకేసారి మనసు పనిచేస్తుంది. వాళ్ళు మీరు గమనించండి, మనం ఒక సమయంలో మనసు ఒక్క క్షణకాలంలో మనసు పక్కకు పోయినా ఏదో అనుకోకుండా ఏదో జరిగిపోతుంది, యాక్సిడెంట్ ఏవో జరిగిపోతాయి. కాబట్టి మనసు ఎల్లప్పుడూ ఒక సమయంలో ఒకే పని చేస్తుందండి, రెండు పనులు చేయదు. కాబట్టి మనకు ఆ కుశలత నైపుణ్యం ఈ రకంగా దక్షత ఈ రకంగా ఉంటుంది, దాన్ని ఆ రకంగా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ప్రారంభంలో అది నైపుణ్యం ఉండే వ్యక్తి అలాగా అనిపిస్తుంది కానీ అది శీఘ్రంగా చేస్తూ ఉంటాడు. కానీ ప్రారంభిక అభ్యాసం అయితేనా అతనికి స్పష్టంగా తెలిసి ఒక సమయంలో ఒకే పని చేయగలుగుతాడు, అన్ని పనులు చేయలేడు అన్నమాట. అందుకే ముందు ఒక పని మీద దృష్టి పెట్టండి అంటుంటాం మనం, ఒక పని మీద దృష్టి పెట్టండి అని చెప్తుంటామట. అస్తు, ఓకే అండి, అస్తు, ఉత్తమం. ఇంకోటి మనకు ఆత్మకి లక్షణం అంటే ఏమిటి? ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానము, ఇవి ఆత్మకి లక్షణాలు. అంటే ఎక్కడైతే ఆత్మ ఉంటుందో అక్కడ ఇచ్ఛ ఉంటుంది, ఎక్కడైతే ద్వేషం ఉంటుందో అక్కడ ఆత్మ ఉందని అర్థం చేసుకోవాలి. ఎక్కడ ప్రయత్నం కదలికలు ఉన్నాయో ప్రయత్నం చేస్తున్నాడో అక్కడ ఆత్మ ఉందని చెప్పి తెలుసుకోవాలి. ఎక్కడ సుఖం ఉంటుందో దుఃఖం ఉంటుందో జ్ఞానం ఉంటుందో అక్కడ ఈ లక్షణాలు ఉంటే ఆత్మ అని చెప్పి తెలుసుకోవాలి. ఇవే లక్షణాలు మనసు విషయంలో ఇచ్చాడు. ఈ లక్షణం ఎక్కడైతే అక్కడ మనసు కూడా ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ లక్షణాలు అక్కడ కూడా ఇచ్చామాట. స్మృతి, అనుమానము, ఆగము, సంశయము, ప్రతిభ, స్వప్న జ్ఞానము, ఊహ, అలాగే సుఖాది ప్రత్యక్షం ఇచ్ఛాదయ, సుఖాది ప్రత్యక్షం ఇచ్ఛాదయ అంటే ఇచ్ఛాద్వేష ప్రతి కూడా మనసు లింగాన్ని, ఇవి కూడా మనసుకు లక్షణాల కింద చెప్పుకోవచ్చు. ఆత్మకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవే లక్షణాలు మనసు కూడా చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకున్నాం అండి. కాబట్టి ఆత్మ ఉందని ఏం తెలుస్తుంది? ఆత్మ యొక్క గుణాలు ఏంటివి? ఇచ్ఛా, ద్వేష, ప్రయత్న, సుఖ, దుఃఖ. ఇచ్ఛా, ద్వేషం, ప్రయత్నము, సుఖ, దుఃఖం, సుఖం, దుఃఖం, సుఖము, దుఃఖము, జ్ఞానము, ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. ఇవి ఎక్కడైతే అక్కడ ఆత్మ ఉందని చెప్పి మనం పరిగణించుకోవాలి. ఓకే, అస్తు. ఫలం అంటే ఏమిటి? ఫలము, ఫలం ఏదైనా ఫలానుభూతి ఏదైనా వేడి కలుగుతుంది. ప్రవృత్తి దోష జనితార్థ ఫలం. దాని ఒక సుఖ దుఃఖ సంవేదన ఫలం. సుఖానుభూతి యొక్క సంవేదన ఏదైతే ఉందో దుఃఖానుభూతి యొక్క సంవేదన దాన్ని ఫలం అంటాం. అది ప్రవృత్తి కారణంగా, దోషజనిత ప్రవృత్తి కారణంగా అది ఏదో ఉత్పన్నమవుతుంది. సుఖానుభూతి అయితే కలుగుతుంది, దుఃఖానుభూతి అయితే కలుగుతుంది, అదే ఫలం అనమాట. ఓకే, మరి ప్రత్యభావం అంటే చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవటం. చనిపోయి మళ్ళీ జన్మ తీసుకోవడం ప్రత్యభావం అంటాం. ఓకేనా? ఒక మాట చెప్పిన. లాస్ట్ అపవర్గం అంటే ఏమిటి? క్లాసులో ఉన్నా చెప్పు. అపవర్గం అంటే ఏమిటి? అపవర్గం తద్ అత్యంత విమోక్షో అపవర్గ. అంటే నీ యొక్క అభిప్రాయం
అపవర్గం ఎలా ఉంటుంది? అపవర్గంలో మోక్షం జన్మరా స్థితి ఉంటుంది. జన్మరాహిత్యం లేకుండా చేసుకోవటమే అపవర్గం. ఇంకా రావాలి. అపవర్గం అంటే అత్యంత విమోక్ష. అత్యంత ఏం విమోక్షం అవుతుంది? దుఃఖం వచ్చింది. దుఃఖాన్ని అత్యంత తొలగించుకోవడమే అపవర్గం. అప్పుడు తొలగించడం ఎలాంటి స్థితి ఉంటుంది మోక్షంలో? నిత్యానందం. ఎలా ఉంటుంది? నిత్యానందము. నిత్యానందం ఉంటుంది. దానికి 3 లక్షణాలు చెప్పుకున్నామట. మోక్ష క్షేమ ప్రాప్తి, దాన్ని బ్రహ్మ అంటాము, దాన్ని క్షేమ ప్రాప్తి, కళ్యాణ ప్రాప్తి అంటాము అని చెప్పుకున్నామట. 3 లక్షణాలు చెప్పుకున్నామట. మోక్షంలో అపవర్గంలో ఎలా ఉంటుందంటే 3 లక్షణాలు చెప్పుకున్నాం. ఇక గుర్తున్నాయా? దాన్ని క్షేమ ప్రాప్తి అంటాం, దాన్ని బ్రహ్మ అంటాం కూడా చెప్పుకున్నాం. సంవేదనం ఒకటి, ధర్మం. చెప్పండి. ఒకటి అభయం, భయరహితమైన స్థితి ఉంటుంది, అభయం. తర్వాత వ్యాధి రహితమైన స్థితి ఉంటుంది, అజరం అంటే వ్యాధి రహితమైన స్థితి. మృత్యు భయం, ఆ మృత్యు పదం, అక్కడ మృత్యు యొక్క భయం ఉండదు అన్నమాట. మృత్యు యొక్క భయం ఉండదు, వ్యాధి యొక్క భయం ఉండదు, అలాగే ఎటువంటి భయం అక్కడ ఉండదన్నమాట. వ్యాధి భయపడాల్సిన అవసరం లేదు, లేదా భయం ఉంటా, అక్కడ నిర్భయంగా ఉంటామట మోక్షంలో. అపవర్గంలో అంటే మోక్ష స్థితిలో అలా ఉంటున్నాడు, ఈ స్థితి ఉంటున్నాడు. దాన్నే క్షేమ ప్రాప్తి. ఎవరికైతే మహాన్ దుఃఖం ఎవరికి కలుగుతుంది? మృత్యు యొక్క భయం మహాన్ దుఃఖంగా అందరూ భయపడుతూ ఉంటారు ఎవరైనా కూడా. అలాగే వ్యాధితో అందరూ భయపడుతుంటాం. అలాగే ఏదో ఒక భయం అందరూ వెంటాడుతూనే ఉంటున్నామట. ఏ పని ప్రారంభించినా కూడా అది పని పూర్తి అయిపోయింది, అవుతుందా కాదని చెప్పి ప్రతి ఒక్క సంశయం ఎల్లప్పుడూ ఉంటున్నాడు. జీవనము ఉన్నది ఎప్పుడు ఏమవుతుంది తెలియదు, ఏ క్షణంలో ఏ మార్పు వస్తే తెలియదు అనమాట. కాబట్టి అటువంటి ఈ 3 అభయమైన నిర్భయమైన స్థితి ఉంటుంది మోక్షంలో, వ్యాధి రహితమైన స్థితి ఉంటుంది, లేదా దుఃఖ మళ్ళీ జన్మ అంటూ ఉండదు. ఆ యొక్క మృత్యు పదం, మృత్యు యొక్క దుఃఖమే ఉండదు అనమాట. అక్కడ శరీరం ఉంటే మృత్యు యొక్క భయం ఉంటుంది, ఆ శరీరమే లేకపోతే మనకు భయాలే ఉండవు. శరీరం వల్ల ఉండడం వల్ల అన్ని సమస్యలు అన్ని సమస్యలు వస్తున్నాయి అన్నమాట. ఆ శరీరం లేకపోతే మనకు ఏ సమస్య ఉండవట. అందుకే ఆ మృత్యు యొక్క భయం కూడా అక్కడ ఉండదు. దాన్ని అపవర్గం అని చెప్పారు. దీన్ని బ్రహ్మ అంటాం, దీన్ని క్షేమ ప్రాప్తి అంటాం అని చెప్పి చెప్పుకున్నాం. ఇప్పుడు అర్థమైందా? క్షేమ ప్రాప్తి అంటే ఏమిటి? అభయం, అజరం, ఆ మృత్యు పదం ఏంటండి? భయమైన స్థితి ఉంటుంది. అలాగే మోక్షం అంటే మోక్షం ఎలా ఉంటుంది? ఇది బ్రహ్మమయ, ఇదం బ్రహ్మమయం. నిర్భయమైన స్థితి ఉంటుంది, వ్యాధిరహితమైన స్థితి ఉంటుంది, అలాగే మృత్యు యొక్క దుఃఖం అనేది ఉండే అక్కడ, మృత్యు భయం ఉండదు. ఓకే, దాన్నే క్షేమ ప్రాప్తి అంటే దాన్ని అపవర్గం అని చెప్పి చెప్పుకుంటామండి. ఓకే, అర్థమైందండి? ఓకే అండి. అంటే ఇదే రకంగా మనం చూసాము. అలా సూత్రాలు గుర్తుపెట్టుకుంటే మనకు సమాధానం సింపుల్ గా గుర్తుండిపోతుందండి. మన వ్యాఖ్య చేసామనుకుంటే మనకు సూత్రం గుర్తుంటే నేను వ్యాఖ్య ఎంతే చేయొచ్చు. మనకు సూత్రం మర్చిపోయామనుకోండి, వ్యాఖ్య చేయడం కష్టం అవుతుందన్నమాట. అది సూత్రం ఉంటే ఎన్ని రకాల వ్యాఖ్యం చేసుకోవచ్చు, మనకు అనుకూలంగా ఉంది వ్యాఖ్య చేసుకోవచ్చు. కానీ సూత్రం సింపుల్ గా ఉంటుంది, సరళంగా ఉంటుంది. సూత్ర రూపంలో గుర్తు పెట్టుకోండి. ఓకేనా? దాంట్లో అర్థం ఉంటున్నాడు, మనకి ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. సూత్రం యొక్క సంస్కృతం ఒకటి గుర్తు పెట్టుకోండి. మీకు సంస్కృతం రాదని అది మీరు సందేహపడద్దు. సూత్రమైన పదాలు చూడగా మీకు దాని యొక్క ఆ భావం అంటే మీకు తెలిసిపోతుంది. ఎందుకు భావం చెప్పుకుంటున్నాం కాబట్టి ఆ భావం ఒకటి గుర్తుపెట్టుకున్నది చాలు మనకు. న్యాయదర్శనం యొక్క స్వరూపం ఏంటి, మహర్షి గౌతమ్ ఏం చెప్పాలనుకుంటే మహర్షి వాసి చెప్పి దాని యొక్క స్వరూపం మొత్తం అర్థం అవుతుంది మనకు. కాబట్టి ఆ సూత్రం యొక్క అంశాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. మాటికి అది మనం ఉచ్చరిస్తున్నాం, అది అందరికీ అర్థమవుతుంది అన్నమాట. అస్తు. సో ఈ రకంగా మనం చూసాము. ఇప్పుడు 16 పదార్థాలు చెప్పుకున్నాము, ప్రమాణం చెప్పుకున్నాము, ప్రమేయం చెప్పుకున్నాము. ప్రమేయాలు 12 రకాలు, అవి ఏంటో చూసాము, వాటి లక్షణం చూసాము. ఇప్పుడు క్రమప్రాప్తమైనటువంటి మూడవ పదార్థం ఏంటి? ప్రమాణ, ప్రమేయ. మూడవ పదార్థం ఏంటి? సంశయము. సంశయం అంటే ఏమిటి? సంశయం ఎక్కడ ఉత్పన్నం అవుతుంది అది ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం. చూడండి, మూడవ పదార్థం ఏంటి? సంశయం. ఆ సంశయం అంటే ఏంటో చూద్దాం. చూడండి, మీకు కనిపిస్తుంది స్థానవత కింద చూడండి, న్యాయ పూర్వాంగ లక్షణ ప్రకరణం. ఇక్కడ పూర్వాంగ లక్షణ ప్రకరణం. అస్తు. కింద చూడండి, స్థానవత ఏవ తరిహి సంశయస్య లక్షణం వాచ్యం ఇది తదు ఉచ్యతే. స్థానవత ఏవ, స్థానవత అంటే క్రమప్రాప్తమైనటువంటి. మనం ముందు ప్రమాణం చెప్పుకున్నాము, దాన్ని విభాగం చేసుకున్నాం. ఆ విభాగం అవి ఏంటివని చెప్పి చెప్పుకున్నాం, ప్రత్యక్షం అనుమానం చెప్పి. అలాగే రెండోది ప్రమేయం చెప్పుకున్నాం, రెండో పదార్థం. అవి ఏంటివి, వాటి ఒక్కొక్కదాని లక్షణం చెప్పుకున్నాం. అలాగే ఇప్పుడు అదే క్రమంలో మూడో క్రమం ఏంటి, అదే క్రమంలో వస్తున్నట్టు మూడవది సంశయం. స్థానవత ఏవ తదిహి, స్థానవత క్రమపూర్వకంగా వస్తున్నటువంటి ఏంటి? స్థానవత ఏవ తదిహి సంశయస్య లక్షణం వాచ్యం. ఆ సంశయం అంటే ఏంటి, దాని యొక్క లక్షణం, దాని యొక్క స్వరూపం, దాని యొక్క పరిభాష ఏంటి, అది చెప్పుకోబోతున్నాం. సంశయ లక్షణం వాచ్యం,
సంశయ యొక్క లక్షణం స్వరూపం ఏంటో చెప్పాలి, వాచ్యత అది చెప్పాలి అని చెప్పి తదు ఉచిత ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించుకోబోతున్నాం. అస్తు ఏంటిది, దానికి ఒక పరిభాష లక్షణం సూత్రం మనకి ఇక్కడ చెప్పబడుతుంది. సంశయం అంటే ఏమిటి చూడండి. సమాన అనేక ధర్మోపపత్తే, సమాన అనేక ధర్మోపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి వ్యవస్థాతశ్చ విశేష అపేక్షో విమర్శ సంశయ. సంశయానికి పరిభాష, దాని యొక్క లక్షణం, దాని యొక్క స్వరూపం ఏం చెప్పారు? సమాన అనేక 5 లక్షణాలు ఉన్నాయి ఇక్కడ, 5 కారణాలు చెప్పారు. సంశయం ఎప్పుడు ఉత్పన్నమవుతుంది, మనకు సందేహం ఎప్పుడు ఉత్పన్నమవుతుందంటే 5 కారణాలు చెప్పారు ఇక్కడ. ఒకటి సమాన ధర్మం ఉన్నప్పుడు, అనేక ధర్మాలు ఉత్పన్నమైనప్పుడు, అంటే సమాన జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు, అనేక రకమైన జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు, అలాగే విపరీత జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు, లేదా ఉపలబ్ధి అనుపలబ్ధి. ఓకేనా? దీనివల్ల సంశయం ఏర్పడుతున్నమాట. ఏంటి? సమాన ధర్మోపపత్తే అనేక ధర్మోపపత్తే. మూడవది విప్రతిపత్తే, విపరీత జ్ఞానం వలన విప్రతిపత్తే. నాలుగవది ఉపలబ్ధి, ఐదవది అనుపలబ్ధి. ఉపలబ్ధికి అవ్యవస్థ, అనుపలబ్ధికి అవ్యవస్థ. అందుకే ఉపలబ్ధి అనుపలబ్ధి వ్యవస్థాతశ్చ విశేష అపేక్షో విమర్శ సంశయ. అంటే విశేష అపేక్ష అంటే ఇప్పుడు సంశయం ఉన్న చోట ఏమవుతుంది, అక్కడ ఏదో ఒక లక్షణం, విశేషమైన లక్షణం కనిపించినప్పుడు మనకు నిశ్చయం అయిపోతుంది. అంటే విశేషానికి అపేక్ష ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనం మామూలుగా చెప్తాం, ఇది పామ తాడన్యా అనుకోండి, ఆ సందేహ ప్రకాశం లేదు కంటే మనకు సందిగ్ధంగా ఉంది, ఇది పామ తాడని చెప్పి. అక్కడ మనకు విశేషం అపేక్షం అంటే విశిష్టమైన లక్షణం మనకు అక్కడ తెలుసుకొని జిజ్ఞాస ఉంటుందన్నమాట. అంటే నిశ్చయించుకోవడానికి అది దేని ద్వారా మనం నిర్ణయించబడుతుందో ఆ విశేషమైన లక్షణం కనిపించినప్పుడు, ఇది కదలికలు ఉన్నాయి, దీంట్లో ప్రవృత్తి ఉంది అనుకోండి, కదలికలు బట్టి దాన్ని బట్టి ఇక్కడ ఇది పామే, ఇది తాడుగా అని చెప్పి తెలిసిపోతున్నమాట. అట్లా నిశ్చయమైన విశేష అపేక్ష ఎక్కడైతే ఉందో అక్కడ దానికోసం విశేష అక్షరం తెలుసుకోవడానికి విమర్శిస్తామన్నమాట. ఒక పదార్థంలో సంశయం ఉన్నప్పుడు ఆ పదార్థం అవునా కాదా అని చెప్పి విచారిస్తాం. ఇది అవునా, ఇది ఇలాగే ఉందా, ఇది ఇలా కాదా, దీని యొక్క లక్షణాలు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ముందు ఎలా చూసాము, అది విమర్శించుకుంటాం. ఆ విమర్శ ద్వారా మనకు సంశయం ఉత్పన్నం అవుతుందన్నమాట. సంశయం ఉన్నప్పుడు అంటే విశేషం తెలుసుకోవడానికి సంశయం ఉంటుందన్నమాట. విచారించుకున్న తర్వాత ఆ సంశయం ఉత్పన్నం అవుతుందన్నమాట ఒక పదార్థంలో. ఇవి కారణాలు చెప్పామన్నమాట. సమాన ధర్మోపపత్తే అనేక ధర్మోపపత్తే. సమాన ధర్మ ఉత్పత్తి వలన సంశయం ఏర్పడుతుంది, అనేక ధర్మోపత్తి వలన సంశయం ఏర్పడుతుంది, విప్రతిపత్తి వల్ల కూడా సంశయం ఏర్పడుతుంది, ఉపలబ్ధికి అవ్యవస్థ జరిగినప్పుడు సంశయం ఏర్పడుతుంది, అనుపలబ్ధికి అవ్యవస్థ ఏర్పడినప్పుడు సంశయం ఏర్పడుతుంది. అవి ఏంటో ఒక్కటి చూద్దాం. ఇప్పుడు చూడండి, సమాన అనేక ధర్మోపపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధ్య వ్యవస్థాతశ్చ విశేషాపేక్షో విమర్శ సంశయ. ఓకే, ఇవి ఈ రకంగా 5 కారణాలు చెప్పారు. అందులో సమాన ధర్మాలు అంటే ఏమిటి అంటే కొన్ని పదార్థాల్లో సమానమైన ధర్మాలు ఉంటాయండి. ఒక వస్తువులో సమానమైన ధర్మాలు ఉంటాయన్నమాట. సమాన ధర్మాలు ఉన్నప్పుడు ఇది ఏంటిది, ఏది మనం గుర్తించుకోవడం కష్టం అవుతుందన్నమాట. అంటే సమాన ధర్మాలు ఉన్నప్పుడు కూడా మనకు సంశయం పడుతుంది, ఇది అదే కాదా అని చెప్పి. ఇప్పుడు ఒక వస్తువుని ఒక వ్యక్తిని గుర్తించామనుకోండి, ఇప్పుడు మనలే ఒక భవనం ఎక్కడికో వెళ్ళాను, ఒక వ్యక్తి ఒక అడ్రస్ చెప్పారన్నమాట. అన్ని భవనం ఎక్కడ జెండా ఉంటుంది, అది దేవదత్తుడి యొక్క ఇల్లు అని చెప్పామంట. ఆ జెండా అనేది ప్రతి ఇంటి ముందు ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సమాన ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ ఈ ఇంటి పైన జెండా ఉంది, ఆ ఇంటి పైన జెండా ఉంది, ఆ ఇంటి అన్ని ఇంటి పైన జెండాలు ఉన్నాయి. అప్పుడు ఈ దేవదత్తుడి యొక్క గృహం ఎక్కడ ఉంది తెలుసుకోవడం కష్టం అవుతుంది. అంటే సమాన ధర్మాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు ఆ విశేషమైన లక్షణం తెలుసుకోవాలి, ఆ విశేష అపేక్ష ఉంటుంది. సంశయం ఏర్పడింది అక్కడ, ఇది దేవదత్తుడి యొక్క ఇల్లు ఎక్కడ అని చెప్పి మనకు సంశయం ఏర్పడింది అంట. అంటే సమాన ధర్మాలు ఉన్నాయి కాబట్టి అప్పుడు మనకు సంశయం ఏర్పడుతుంది. అదేవిధంగా అనేక ధర్మోపత్తి, అనేక ధర్మం అంటే విశేషాపత్తి. ఒకవేళ విశేషమైన లక్షణాలు ఉన్నా అది కూడా మన సంశయం కారణం అవుతుంది. ఒక్కొక్కసారి విశేషమైన ధర్మాలు ఉన్నప్పటికీ కూడా మనకు సంశయం ఏర్పడుతుంది అన్నమాట. కానీ విశేషమైన చిహ్నాలు కూడా ఒక్కోసారి సంశయానికి కారణం అవుతుంది. అలాగే అవి కూడా మనం ఉదాహరణ కింద చెప్పుకుంటాం విశేషంగా. అలాగే విపరీతిపత్తి అంటే విపరీత జ్ఞానం ఉన్నప్పుడు కూడా ఇది అవునా కాదు, ఇది చెట్టా లేదంటే మనిషా,
ఇప్పుడు చెట్టు అంటే మనిషి అంటే ఇప్పుడు చెట్టు, ఇప్పుడు ఎండిపోయిన చెట్టు ఎలా ఉంటుందండి? అది ఎండిపోయి ఉంటుంది, కొమ్మ శాఖలు అలాగా ఉంటాయి. అంటే ఇప్పుడు మనిషి ఏ విధంగా కాళ్ళు చేతులు ఆ విధంగా ఉంటాయి, ఆ దూరం నుంచి చూసినప్పుడు ఆ చెట్టు ఒక మనిషిలా కనిపిస్తున్నమాట. ఇది అవునా కాదని ఒక మిథ్యాజ్ఞానం ఉత్పన్నం అవుతుందన్నమాట. కానీ విపరీత జ్ఞానం ఉన్నప్పుడు అంటే ఒకే వస్తువులో ఇది అవునా కాదని, ఒకే వస్తువు రెండు పదార్థాల జ్ఞానం, రెండు రకాల విషయ జ్ఞానం ఉన్నప్పుడు అక్కడ అలాంటి విపరీత జ్ఞానం ఉన్నప్పుడు సమస్య ఏర్పడుతుంది. అలాగే ఉపలబ్ధి అవ్యవస్థ. ఉపలబ్ధికి ఒకసారి ఒక వస్తువు అక్కడ ఉంటుంది కానీ మనకు కనిపించదు, ఒకసారి కనిపించదు కానీ అక్కడ ఉంటుంది. ఈ విషయంలో మనకు మహాభారతంలో దుర్యోధన యొక్క దృష్టాంతం తీసుకోవచ్చు అన్నమాట. అంటే ఇంద్రప్రస్థ భవనాన్ని ఆ రకంగా తయారు చేసే వాళ్ళు కళాకారులు. అక్కడ నీళ్లు ఉపలబ్ధి కనిపిస్తున్నాయి, నీళ్లు ఉన్నట్టు కనిపిస్తున్నాయి అన్నమాట. నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుంది కానీ నీళ్లు లేవు అనమాట. అవి నీళ్లు ఉన్నాయని భావించి ఆయన వస్త్రం పైన పట్టుకొని ముందుకు వెళ్ళిపోతున్నామట. అంటే ఉపలబ్ధికి ఆ వ్యవస్థ, అంటే ఉపలబ్ధి మన కళ్ళ ద్వయం కనిపిస్తుంది, ఆ నీళ్లు ఉన్నాయని చెప్పి అనిపిస్తున్నామట, ప్రత్యక్షంగా అలా అనిపిస్తున్నామట, కానీ వాస్తవం నీళ్ళు లేవు అనమాట. అంటే అది ఉపలబ్ధికి ఆ వ్యవస్థ. ఇంకోసారి వెళ్తే ఎలా అయిపోయిందంటే ఎక్కడైతే నీళ్లు లేవనిపిస్తుందో అక్కడ నీళ్లు ఉన్నాయన్నమాట. నీళ్ళు ఉన్నాయి అక్కడ పోయి తడిసిపోయాడు అనమాట. ఆ దృష్టాంతం మహాభారతంలో కనిపిస్తుంది దుర్యోధన విషయంలో. అలాగా అక్కడ అనుపలబ్ధికి అవ్యవస్థ, అంటే ఒక చోట ఉంది కానీ అవ్యవస్థ ఉపలబ్ధికి ఉంది, అక్కడ కనిపిస్తుంది కానీ అక్కడ అనుపలబ్ధి ఉంది అన్నమాట. అంటే ఒక చోట నీళ్ళలాగా ఉన్నాయి కానీ నీళ్ళు లేవు, ఇక్కడ నీళ్ళలాగా లేవు అక్కడ నీళ్ళు ఉన్నాయన్నమాట. అంటే ఉపలబ్ధికి అవ్యవస్థ, అనుపలబ్ధికి అవ్యవస్థ ఆ రకంగా ఉంటుంది అన్నమాట. అంటే సంశయాత్మక జ్ఞానం ఈ రకంగా ఉత్పన్నం అవుతుందంట. ఒకసారి ఉండి కూడా మనకు కనిపించకపోవచ్చు, అసలు లేదు కాబట్టి అక్కడ కనిపించకపోవచ్చు, అలా కూడా ఉంటుంది అన్నమాట. ఆ వస్తువు లేదు వాస్తవంగా, అట్లా ఉన్న వస్తువు లేకపోవడం, లేని వస్తువు ఉన్నట్టుగా భావించడం, అక్కడ అవ్యవస్థ కనిపిస్తుంది. దీనివల్ల సంశయం ఏర్పడుతుంది, ఇది అవునా కాదని చెప్పి సంశయం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఉపలబ్ధికి అవ్యవస్థ వలన, అనుపలబ్ధికి అవ్యవస్థ వలన కూడా మనకు అక్కడ విశేష అపేక్ష ఉంటున్నాడు. విశేషమైన లక్షణం తెలిసేంత వరకు మనకు విమర్శ చేస్తాం, ఇది అవునా కాదు, ఎలా ఉంది, ఏ విధంగా ఉంది అసలు అని చెప్పి విచారించుకుంటాం. అది విచారణ ఏదైతే ఉందని సంశయం అంటాము. విశేష అపేక్ష ఎక్కడైతే ఉంటుందో, విశేషమైన లక్షణం తెలుసుకుని ఏదైతే జిజ్ఞాస ఎక్కడైతే ఉంటుందో అది సంశయము కారణము. ఇది సంశయానికి పరిభాష ఇద్దాం. ఒక్కటి కింద ఉదాహరణ ఇచ్చడం మనం చూద్దాం. ఓకేనా? సమాన అనేక ధర్మోపత్తే విప్రతిపత్తే ఉపలబ్ధి అనుపలబ్ధి వ్యవస్థాతశ్చ విశేష అపేక్షో విమర్శ అంటే విచారించడం అంట. సంశయ దాని సంశయం అంటే అది సంశయం కారణం, అది సంశయానికి పరిభాష అని చెప్పి ఇక్కడ చెప్పబడింది. ఇప్పుడు ఏంటో చూడండి, అందులో మొట్టమొదటి కారణం. ఇప్పుడు ఎన్ని కారణాలు చెప్పుకున్నాం మనము సంశయం ఎన్ని కారణాల ద్వారా ఉత్పన్నం అవుతుంది? 5 కారణం వల్ల సంశయం ఉత్పన్నం అవుతుంది చెప్పుకున్నాం. అందులో మొట్టమొదటి కారణం ఏంటి? మొట్టమొదటి కారణం వచ్చేసి అనేక సాధారణ ధర్మజ్ఞానం చేత. ఏంటి మొట్టమొదటి లక్షణం ఏంటి? సమాన ధర్మోపత్తి, అంటే సమానమైన ధర్మం యొక్క జ్ఞానం చేత మనకు సంశయం ఏర్పడుతుంది. సమానమైన ధర్మం ఉండకుండా సంశయం ఏర్పడుతుంది. అదేంటో చూడండి. సమాన ధర్మోపత్తే సూత్రంలో మొట్టమొదటి కాదు, సమాన ధర్మోపత్తే విశేష అపేక్షో విమర్శ సంశయ ఇది. అంటే సమానమైన ధర్మాలు ఎక్కడైతే ఉన్నాయో, సమానమైన జ్ఞానం అన్ని చోట ఒకేసారి ఎలా కనిపిస్తుందో అప్పుడు ఏమవుతుంది? విశేష అపేక్ష, విశేషానికి విశిష్టమైన లక్షణం తెలుసుకోవడానికి విమర్శ చేస్తామట. ఆ విమర్శ సంశయము అని చెప్పి ఇది ఒక లక్షణం చెప్పామట. ఏంటది చూడండి. స్థాణు పురుషయో సమానం ధర్మం ఆరోహణ పరిహానౌ పశ్యన్ పూర్వదృష్టం చ తయోర్ విశేషం బుభుత్సమానః కింస్విత్ ఇతి అన్యతరం న అవధారయతి. కింస్విత్ ఇతి అన్యతరం న అవధారయతి తద్ అనవధారణం జ్ఞానం సంశయః. సంశయానికి ఏ విధంగా చెప్పే ఉదాహరణ ఇక్కడ స్థాణు పురుషోయో. అంటే స్థానం అంటే ఏమిటి? ఒక చెట్టు, అంటే ఎండిపోయిన చెట్టు అండి. పురుష అంటే పురుషుడు అన్నమాట. పురుషుడు ఎంతైతే ఎత్తులో ఉన్నాడో, ఎంతైతే లావుగా ఉన్నాడో, వెడల్పుగా ఉన్నాడో, అలాగే చెట్టు ఒకటి ఉందా, ఒక ఎండిపోయిన చెట్టు ఉందా అనుకోండి, దూరం నుంచి చూస్తున్నామాట. అందుకే స్థాను పురుషయో సమానం ధర్మం. రెండు, ఒక మనిషి ఎంతైతే ఎత్తు ఉన్నాడో చెట్టు కూడా ఎండిపోయి అలా అంతే ఎత్తులో ఉంది. అలాగే సమాన ధర్మం ఏంటి ఇక్కడ? స్థాను పురుషుడు అంటే చెట్టుకి, ఎండిపోయిన చెట్టుకి ఆ పురుషుడికి సమాన ధర్మం చూపిస్తున్నాడు. సమాన ధర్మం ఆరోహ పరిహానవు. ఆరోహ పరిహాన అంటే, ఆరోహ అంటే ఆ ఎత్తు. చెట్టు ఎంతైతే ఎత్తు ఉందో పురుషుడు అంతే ఎత్తున్నాడు, పురుషుడు ఎంతైతే
ఎత్తులో ఉన్నాడో ఆ చెట్టు కూడా అంత ఎత్తు ఉందనుకున్నాం. అలాగే పరిహానం అంటే వెడల్పు. చెట్టు ఆ మనిషి ఎంత వెడల్పుగా ఉన్న లావుగా ఉన్నాడో ఆ వెడల్పు విస్తీర్ణం కూడా ఆ చెట్టు యొక్క విస్తీర్ణం అలాగే ఉందన్నమాట. ఈ రెండు సమానంగా ఉన్నాయి. హైట్ ఒకే విధంగా ఉంది, వెడల్పు కావచ్చు, పొడవు కావచ్చు, లావు కావచ్చు అన్ని ఒకే విధంగా ఉన్నాయి. ఎవరికి? ఆ చెట్టుకి ఆ పురుషుడికి సమాన ధర్మాలు ఇవి రెండు కూడా. ఆ సమాన ధర్మం చూసి ఏంటి, ఆ పొడవు సమానంగా చెట్టుకి ఎంత మనిషి ఎంతైతే హైట్ ఉన్నాడో చెట్టు కూడా అంతే హైట్ ఉంది అన్నమాట. ఆ రెండు సమాన ధర్మాలు. అది మనిషి ఎంతైతే వెడల్పు పొడవు లావుగా ఉన్నాడో ఆ చెట్టు అంతే అదే విధంగా కనిపిస్తుంది అన్నమాట. ఇవి సమానంగా కనిపిస్తున్నాయి. అందుకే సమాన ధర్మం ఆరోహ పరిహానం పశ్చన్ వాటిని చూస్తూ సమాన ధర్మాలను చూస్తూ పూర్వ దృష్టంచ అంటే మనిషిని మనం చూసాం, మనిషి ఇలా ఉంటాడు, ఈ రకంగా ఉంటాడు అని చూసాం. ఆ లక్షణం గుర్తుకొస్తుంది. పూర్వ దృష్టంచ తయోహ విశేషం బుభుత్ సమాన. ఆ రెండింటి మధ్య అంటే చెట్టును చూశాడు, మనిషిని కూడా చూశాడు. లక్షణాలు సమానంగా కనిపిస్తుంటాయి, కానీ వాటిలో విశిష్టమైన లక్షణం కనిపించలేమాట. తయోహ విశేషం బుభుత్ సమాన తెలుసుకోవాలి జిజ్ఞాసతోటి. కింస్మిత్ ఇది అది ఏంటి? అన్యతరం నా అవధారతి. ఇది పురుషుడా లేదంటే చెట్టు కొమ్మనా, ఇది చెట్ట ఎండిపోయిన చెట్ట, నా అవధారతి నిశ్చయంగా అవధారణ కావడం లేదు. తద్ అనవధారణం జ్ఞానం అటు అనవధారణమైనటువంటి అనిశ్చయాత్మక జ్ఞానం అయితే ఉందో దాన్ని సంశయం అంటాము. అర్థమైందా? అక్కడ సంశయం. ఈ చెట్ట లేదంటే ఇది పురుషుడా అని చెప్పి నిశ్చయమైన జ్ఞానం కలగడం లేదు. అలాంటి అనిశ్చయమైనటువంటి తద్ అనవధారణ జ్ఞానం అంటే అనిశ్చయాత్మక జ్ఞానం అయితే ఉందో దాన్ని సంశయం అంటాము. కించిత్ అన్యతరం అంటే ఇది చెట్ట ఇది పురుషం అని చెప్పి వేరే యథార్థమైనటువంటి జ్ఞానం కలగలేదన్నమాట. అంటే విశేషమైన లక్ష్యం కనిపించలేదు. అక్కడ సమాన ధర్మాలు కనిపిస్తున్నాయి కానీ విశేష లక్ష్యం కనిపించలేదు. అందుకే ఆ అనిశ్చయమైన జ్ఞానాన్ని ఏదైతే ఉందో దాన్ని సంశయం అంటామని చెప్పి ఇక్కడ ఉదాహరణ ప్రస్తావించారు. అందుకే సమానం ధర్మయోరు సమానం అనయో ధర్మ ఉపలభే అంటే ఈ రెండుకి చెట్టుకి ఆ పురుషుడికి సమానం అనయో ధర్మం ఉపలభే. ఈ రెండుకి సమాన ధర్మాన్ని కనిపిస్తున్నాయి, సమాన ధర్మాలు మనకు ఉపలబ్ధం అవుతున్నాయి. విశేషం అన్యతరస్య నా ఉపలభే. విశేషమైన ధర్మం కనిపించలేదు. ఇది చెట్టు అని చెప్పి చెట్టు ఇది జడంగా ఉంది, స్థిరంగా ఉంది, దీంట్లో కదలికలు లేదు, దీంట్లో చైతన్యం లేదని చెప్పి మనకు అట్లా విశిష్టమైన లక్షణం పురుషుల్లో ఏవైతే విశిష్ట లక్షణాలు ఉంటాయి, కాళ్ళు చేతులు ఇవన్నీ మనకు విశిష్టమైన దగ్గరికి కూడా ఏ విధంగా కనిపిస్తుందో అలాంటి విశిష్టమైన లక్షణాలు ఉపలబ్ధం కావడం లేదన్నమాట. కాబట్టి సమానం అనయో ధర్మం ఉపలభే. కానీ సమాన ధర్మాలు ఎత్తుగా ఉంది, లావుగా ఉంది, సమాన ధర్మం కనిపిస్తున్నాయి కానీ విశేషం అన్యతరస్య నా ఉపలభే. విశిష్టమైన లక్షణాలు ఉపలబ్ధం కావడం లేదు. ఇత్యేష బుద్ధి. ఇటువంటి బుద్ధి ఎప్పుడు కలిగిందో విశిష్టమైన లక్షణాలు కనిపించడం లేదు, సమాన ధర్మాలు కనిపిస్తున్నాయి. ఇటువంటి బుద్ధి అయితే ఏర్పడుతుంది మన మనసులో, అప్పుడు ఏమవుతుంది? అపేక్ష ఉంటుంది. ఏ అపేక్ష ఉంటుంది? సంశయస్య ప్రవర్తిక ప్రవృత్తి. అప్పుడు సంశయానికి ఒక ప్రవృత్తి కలుగుతున్నాను, సంశయిస్తామంట, విచారిస్తాం. సంశయం కారణం అవుతుంది. సంశయం కారణం ఎప్పుడు ఏమవుతుంది? మనం విమర్శిస్తామంట. అందుకే సంశయస్య ప్రవర్తిక వర్తతే తేన విశేష అపేక్షో విమర్శ సంశయ. అప్పుడు విశేషమైన లక్షణం ఏంటి దానికోసం విమర్శించి మనం ఇది ఇలా ఉందా, ఇలా లేదా అని చెప్పి యథార్థం విమర్శించిన తర్వాత ఆ సంశయం మనకు ఏర్పడుతున్నాడు. ఆ సంశయం ద్వారా ప్రత్యక్షంగా చూసినప్పుడు ఆ సంశయం ఎదుటి కలుగుతున్నాడు. కాబట్టి సంశయ ప్రవృత్తిగా ఎక్కడైతే ఉంటుందో అలాంటి బుద్ధి ఏర్పడినప్పుడు విశిష్టమైన లక్షణానికి తెలుసుకునే బుద్ధి ఎక్కడైతే ఏర్పడుతుందో అప్పుడు అపేక్ష ఉంటుంది. అప్పుడు ఆ సంశయం యొక్క సంశయం తెలుసుకోవడం కోసం ప్రవృత్తులం అవుతామంట, అంటే తెలుసుకోవడానికి ముందుకు వెళ్తామంట. ఏది? విశేష అపేక్ష విమర్శ. విశేషమైన అపేక్ష తెలుసుకోవడం కోసం విమర్శిస్తాము. అలాంటి విమర్శ ఏదైతే ఉందో సంశయం అని చెప్పి చెప్పుకున్నాం. ఓకే, ఇది ఒక లక్షణం చెప్పారు ఇక్కడ. రెండో లక్షణం ఏంటి? అనేక ధర్మోపత్తి రీతి. రెండో కారణం ఏంటి? సంశయానికి కారణం చెప్తున్నాడు. ఒకటి సమాన ధర్మం ఉండడం వల్ల సంశయం ఏర్పడింది మనకు. రెండోది అనేక ధర్మోపత్తి. అనేక ధర్మం ఏంటి ఇక్కడ? ఇది మొత్తం పూర్తిగా వచ్చేసింది. అనేక ధర్మోపత్తి రీతి విశేష అపేక్ష విమర్శ సంశయ ఇది. ఈ పదాన్ని కూడా ఇక్కడ మనం అధ్యాహారం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అన్నిటికీ వర్తిస్తున్నాడు ఇక్కడ. రెండవ కారణం ఒకటి చెప్పించదు, విశేష అపేక్ష విమర్శ సంశయ. విశేష అపేక్ష కలిగినప్పుడు విమర్శ చేస్తాం, అదే సంశయము అని చెప్పి మనం ఆ పదాన్ని కూడా ఇక్కడ అధ్యాహారం చేసుకుంటాం. అస్తు అనేక ధర్మోపత్తి రీతి. అప్పుడు విశేష అపేక్ష మనకు విమర్శించుకోవడానికి సంశయం ఏర్పడుతుంది. ఆ సంశయమే ఇక్కడ మనం తీసుకోవాలి. చూడండి ఏంటది? సమాన జాతీయం అసమాన జాతీయం చ అనేకం. సమాన జాతీయ పదార్థాలు ఉన్నాయి, అసమాన జాతీయ పదార్థాలు ఉన్నాయి, అనేకంగా ఉన్నాయి. రెండు సమాన జాతి పదార్థాలు ఏవైతే ఉన్నాయి సమాన జాతి, అదే సమాన పదార్థాలు లేకుండా భిన్న భిన్నంగా ఉండే పదార్థాలు చాలా ఉన్నాయట. అందుకే సమాన జాతీయం అసమాన జాతీయం చ అనేకం.
తస్య అనేకస్య ధర్మోపత్తి. ఇప్పుడు చాలా ఉన్నాయి, చాలా జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. సమాన జాతి పదార్థాలు ఉన్నాయి, అసమాన జాతి పదార్థాలు ఉన్నాయన్నమాట. సో తస్య అనేకస్య ధర్మోపత్తి, వాటి అనేకంగా వాటి యొక్క ధర్మాలు మనకు ఉత్పన్నం అవుతున్నాయి, వాటి యొక్క జ్ఞానం కలుగుతున్నమాట. అప్పుడేమవుతుంది, ఎందుకంటే విశేషస్య ఉభయత దృష్టత్వాత్, విశేషమైన వస్తువులను ఉభయత రెండు రకాలుగా మనకు కనిపిస్తాయన్నమాట. విశేషస్య ఉభయత దృష్టత్వాత్ అంటే దీనికి ఒక దృష్టాంతం చెప్తాను చూడండి. ఒక దొంగ వ్యక్తి అనుకున్నాం అంటే మేము కథలు వింటుంటాం. ఒక దొంగ వ్యక్తి మన దొంగతనం చేసే బాగా మంచి కుషాగ్ర బుద్ధి కలిగిన వాడు అన్నమాట. దొంగతనం చేయాలంటే ఏం చేస్తాడు, ముందు పగులంతా ఏంటి దొంగతనం చేయాలని చెప్పి చూస్తాడు. చూసిన తర్వాత అన్ని ఒక సమానంగా ఉన్నప్పుడు సందేహం కలుగుతుందని చెప్పి ఒక నిశాన పెట్టాడు అన్నమాట, ఒక గుర్తు పెట్టుకున్నామాట, ఒక విశేషమైన గుర్తు పెట్టామట. ఇప్పుడు రాత్రికి వచ్చి నేను దొంగతనం చేసి ఇల్లు ఇది ఈ రకంగా ఉంటుంది, దీని లక్ష్యం పెట్టుకున్నామాట. అలా పెట్టిన తర్వాత సందేహపడకుండా మాలో దాన్ని పసిగట్టిన ఇంకొక వ్యక్తి, దొంగ వ్యక్తి, అంటి వ్యక్తి ఏం చేశాడంటే అది గమనించి ఎందుకు లక్షణం ఇచ్చారు, ఏమైనా దొంగ వాళ్ళు ఉన్నారని చెప్పి ముందే అనుమానంతో బుద్ధిపూర్వకంగా ఏం చేశాడంటే ఈ లక్షణం ఉందంటే ఏదైనా జరగబోతుందని చెప్పి ఊహించి అక్కడ ఏదైతే లక్షణం ఉందో అదే లక్షణం అన్ని చోట్ల పెట్టాడంట. అదే లక్షణాన్ని అదే గుర్తుని ప్రతి ఇంటికి అలాగే చిహ్నం వేసుకుంటూ వెళ్ళామట. ఆ ఇంటిని గుర్తించే విశేషమైన లక్షణం ఏదైతే ఉందో, ధర్మం ఏదైతే ఉందో ఆ వ్యక్తి పసిగట్టి అదే ధర్మాన్ని అన్ని చోట్ల వేయించడం వల్ల, అదే చిహ్నాన్ని వేయడం వల్ల ఇప్పుడు ఆ విశేషం అయిపోయింది, అనేక జ్ఞానానికి సందిగ్ధానికి కారణం అయిపోయిందా. ఆ విశిష్ట లక్షణమే అదే చిహ్నం ఇంటింటికి వేసినప్పుడు ఈ ఇళ్ళ ఎక్కడ నేను దొంగతనం చేయాలి, ఏ ఇల్లు గుర్తుపెట్టుకోవాలి సంశయం అవుతుందన్నమాట. అట్లా ఒక్కోసారి విశిష్టమైన జ్ఞానం కూడా, విశిష్ట ధర్మం కూడా సంశయానికి కారణం అవుతుంది. అందుకే విశేష ఉభయత దృష్టి, ఎందుకంటే విశేషమైన లక్షణము అన్ని చోట్ల కనిపిస్తున్నప్పుడు, ఇంటిలో కనిపిస్తుంది, ఆ ఇంట్లో కనిపిస్తుంది, అన్ని చోట్ల కనిపిస్తుంది, ఏది అక్కడ సంశయం ఏర్పడుతున్నాడు. అందుకే విశేష ఉభయత దృష్టత్వ అంటే సమాన జాతీయేభ్యో అసమాన జాతీయేభ్యశ్చ అర్థః విశిష్యంతే. అంటే సమాన జాతి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అసమాన జాతి పదార్థాల కంటే విశేషంగా ఉంటాయన్నమాట. కొన్ని సమాన జాతి పదార్థాలు భిన్న జాతి పదార్థాల కంటే విశేషంగా ఉంటాయన్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపించారు. గంధవత్పాత్ పృథివ్యాదిభ్యో విశిష్యతే. ఇప్పుడు పృథివిలో ఏ గుణం ఉంది, మనం ఎప్పుడు చెప్పుకున్నాం పృథివిలో గంధ గుణం ఉందని చెప్పాం. ఈ గుణం కేవలము పంచభూతాలు పృథివీ మహాభూతంలో ఉంది కానీ జల మహాభూతంలో కానీ వేరే మహాభూతంలో కానీ లేదన్నమాట. ఓకేనా. ద్రవ్య రూపంలో గంధవత్పాత్ పృథివ్యాదిభ్యో విశిష్యతే. గంధగుణం ఉంది కాబట్టి పృథివీ పంచభూతాలు ఏవైతే ఉన్నాయో ఏవి, ఇవి సమాన ధర్మం అనమాట. పృథివీ, అగ్ని, వాయు, జలము, ఆకాశం ఇవి సమాన ధర్మం, అంటే సమాన భూతాలు అన్నమాట. ఇవి సమాన ద్రవ్యాలు. కానీ అందులో విశిష్టమైన గుణం ఏంటి, పృథివీలో గంధగుణం విశిష్టం. ఆ గంధగుణం అందులో ఉంటుంది కానీ వేరే ధర్మాల్లో ఉండదు, వేరే మహాభూతాల్లో ఉండదు అన్నమాట. గంధవత్వాత్ పృథివ్యాదిభ్యో విశిష్యతే. ఆ పృథివీ, అగ్ని, వాయు, జల, ఆకాశాలతో విశేషంగా ఉంటుంది. గుణ కర్మభ్యష్ట, వాటి గుణాలు కూడా భిన్నంగా ఉంటాయి. అంటే జలంలో రసగుణం ఉంటుంది చెప్పుకున్నాము, అలాగే అగ్నిలో రూపగుణం ఉంటుంది అనుకున్నాము. ఇవన్నీ కూడా విశేషంగా ఉంటాయి అన్నమాట. అంటే గంధగుణం పృథివీలో ఉంటుంది కానీ వేరే మహాభూతాల్లో ఉండదు అన్నమాట. అందుకే గుణ కర్మభ్యశ్చ, గుణ కర్మాలతో విశేషంగా ఉంటుంది అని ఒకటి ఇక్కడ ప్రస్తావించామట. అస్థి అంటే పంచభూతాలు ఇవి, పృథివీ ఆది భూతాలు అంటే పంచభూతాలు ఇవి, పంచభూతాల సమాన ధర్మం. కానీ అసమాన ధర్మం ఏంటి, పృథివీలో గంధగుణం ఉంటుంది, దాంట్లో రసగుణం ఉండదు, రూపగుణం ఉండదు. ఇది అసమాన ధర్మం, దాని గుణం కాదన్నమాట, అది విపరీతమైన గుణం అన్నమాట. అలాగా ఈ సందర్భం ఇలా చెప్పబడింది అన్నమాట. అందుకే విశేషంగా ఉంటుంది. సమాన ధర్మాలు అనేటివి, సమాన జాతి ధర్మాలు విశేష ధర్మాల కంటే భిన్నంగా ఉంటాయి, వేరే విధంగా ఉంటాయని చెప్పి మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అస్తు అస్థిత శబ్దే విభాగ, అస్థిత శబ్ద విషయం ఇక్కడ చెప్తున్నాం. ఇంకో ఉదాహరణ చూపిస్తున్నాయి ఇక్కడ. అస్థిత శబ్దే విభాగజన్యత్వం విశేష. ఇప్పుడు శబ్దం ఎలా వస్తుంది, శబ్దం కూడా మనకు ఒక వస్తువుని మనము ఒక వస్తువుని బాగా దాన్ని కట్ చేసామనుకోండి, కట్ చేసి కొంచెము లాగామనుకోండి, దానిలో శబ్దం వస్తుందన్నమాట. అంటే విభాగం ద్వారా ఒక వస్తువుని విభాగం చేస్తూ ఉన్నప్పుడు లాగినప్పుడు శబ్దం వస్తుంది. లేదా సంయోగం చేత మన రెండు చేతులు గట్టిగా చప్పట్లు కొట్టామనుకోండి, అక్కడ శబ్దం వస్తుందన్నమాట. లేదా సంయోగం చేత శబ్దం వస్తుంది, లేదా విభాగం చేత మనకు శబ్దం వస్తుందన్నమాట. అదే చెప్తాడు. అస్థిత శబ్దే విభాగజన్యత్వం విశేష. శబ్దంలో విభాగం ద్వారా సంయోగం ద్వారా మనకు శబ్దోత్పత్తి కలుగుతుందన్నమాట. ఆ విషయంలో ఆ శబ్దము గుణమా లేదా ద్రవ్యమా కర్మనా ఏది సంశయం ఏర్పడిందన్నమాట. ఆ శబ్దము గుణం శబ్దంలో గుణానికి అంతర్గతంలో తీసుకోవాలన్నా, ద్రవ్య అంతర్గతంలో వస్తుందా, కర్మ అంతర్గతంలో వస్తుందా, ఏ దానికి అంతర్గతంలో వస్తుంది శబ్దం అనేది అంటే శబ్దము గుణమా, శబ్దము ద్రవ్యమా, శబ్దము కర్మనా,
ఈ సంశయం ఏర్పడింది అనమాట. అదే తస్మిన్ ద్రవ్య గుణ కర్మవా అయితే సందేహ. ఆ శబ్దం అనేది ద్రవ్యమా లేదా గుణమా లేదా కర్మ అని చెప్పి సందేహం ఏర్పడింది అనమాట. అప్పుడేమవుతుంది విశేషస్య ఉభయత దృష్టత్వాది. ఎందుకంటే విశేష గుణాలు మనకు భిన్న భిన్న చోట్ల అనేకంగా కనిపిస్తుంటాయి అన్నమాట. ఏ రకంగా అంటే చూడండి, కిం ద్రవ్యస్య సతః, ద్రవ్యంగా ఉంటూ, స్లైడ్ మార్చండి, కిం ద్రవ్యస్య సతః జీ స్లైడ్ కనిపిస్తుందండి. పూర్వ దృశ్యం ఏవ దర్శతి మహోదయ. జీ ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇదానీం నూతన దృశ్యం ఆగచ్చతి మహోదయ. ఏంటండి? ఇదానీం నూతన దృశ్యం ఆగచ్చతి. నూతనం ఆగచ్చతి వా? పూర్వ దృశ్యం అదృశ్యతి, నూతనం ఆగచ్చతి. ఇదాनीं మహోదయ ప్రకృతి దృశ్యం ఆగచ్చతి. ప్రకృతి దృశ్యం ఆగచ్చతి వా? అవును మహోదయ. అస్తు. చూడండి అయితే పూర్వదృశ్య అపేక్ష నూతనమితి వక్తుం శక్నోతి కిం మహోదయ? కిం మహోదయ? పూర్వదృశ్యం అపేక్ష ఇదానీం నూతనం అపి వక్తుం శక్నోతి కిల. అంటే పూర్వ దృశ్య అపేక్ష అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? పూర్వం ఉన్న దృశ్యం చూసినప్పుడు ఇది నూతనమే కదా. ఓ అస్తు. ఇప్పుడు మీకు స్లైడ్ గమనించండి. ఇప్పుడు స్లైడ్ మీద చూడండి. అస్తు. ఏం చెప్పి ఇక్కడ శబ్దము ద్రవ్యమా గుణమా కర్మ అని చెప్పి మాకు సందేహం ఏర్పడింది. ఇక్కడ ఆ సందేహం ఏర్పడిన విశేష ఉభయత దృష్టి, విశేషమైన అన్ని చోట్ల కనిపిస్తుంది. అప్పుడు ఏ రకంగా సంశయం ఏర్పడుతుందంటే కిం ద్రవ్యస్య సతః గుణకర్మభ్యో విశేష. అంటే ద్రవ్యంగా ఉంటూ అది గుణము కర్మ కంటే విశేషంగా ఉందా? అథవా అహోస్విత్, చూడు పైన అహోస్విత్ గుణస్య సతః, అదే శబ్దం గుణంగా ఉంటూ ద్రవ్య కర్మభ్య, ద్రవ్యంతో కర్మతో విశేషంగా ఉందా? ఇప్పుడు ఒకవేళ మనం శబ్దము గుణం అని చెప్పామనుకోండి, అప్పుడేమవుతుంది? కర్మతో ద్రవ్యంతో భిన్నంగా ఉంటుంది. ఇది అహోస్విత్ గుణస్య సతః, గుణం అని చెప్పామనుకోండి ద్రవ్యంతో కర్మతో భిన్నంగా ఉంటుంది. అథ కర్మ అని చెప్పామనుకోండి, కర్మణ, అది కర్మ అంటే గిన కర్మణో సతః ద్రవ్య గుణేభ్య ఇది విశేష. ఆ ద్రవ్యముకు గుణం కంటే భిన్నంగా ఉంటుంది. అంటే ఒకటి నిర్ధారించుకున్నప్పుడు మిగతా రెండు ఉండవని చెప్పి మనం తెలిసిపోతున్నాం అంట. అది ఈ రకమైన సంశయం ఏర్పడుతుంది. కిం ద్రవ్యస్య సతో గుణకర్మభ్యో విశేష అహోసిత్ అంటే లేదంటే గుణస్య సతః, అది గుణం అవుతూ కూడా ద్రవ్య కర్మభ్య విశేష, ద్రవ్యం కర్మ కంటే విశేషంగా ఉందా? లేదా అథ కర్మణ, కర్మ అనుకున్నాం, శబ్దం కర్మ అనుకున్నాం అనుకోండి, అప్పుడైతే ద్రవ్యంతో గుణంతో భిన్నంగా ఉంటుంది. ఇటువంటి సంశయం ఏర్పడుతున్నాడు. అప్పుడేమవుతుంది? సంశయం ఏర్పడిన విశేష అపేక్ష. అప్పుడు ఇది ద్రవ్యమా గుణమా కర్మణ ఏ దానికి అంతర్గతం తీసుకోవాలి శబ్దాన్ని. అందుకే అన్యతమస్య వ్యవస్థాపకం ధర్మం నా ఉపలభే ఇది. అందుకని ఇది ద్రవ్యమా కర్మమా శబ్దం అని ద్రవ్యమా కర్మ గుణం అని చెప్పి విశేషమైన లక్షణం ఉపలబ్ధం కావడం లేదన్నమాట. అప్పుడు అటువంటి సంశయాత్మక బుద్ధి అయితే ఏర్పడుతుందో, అంటే విశేష అపేక్ష బుద్ధి ఏర్పడుతుందో అది సంశయము.
విశేషాత్మకమైనటువంటి బుద్ధి అయితే పొందని సంశయంగా తీసుకోవాలి. ఏం చెప్పాను? శబ్దం అనేది కర్మ అంతర్గతం, శబ్దం అనేది కర్మ అంతర్గతంలోకి వస్తుందా, శబ్దం అనేది ద్రవ్య అంతర్గతంలో తీసుకున్నా, ఏ శబ్దం అనేది గుణ అంతర్గతంలోకి వస్తుందా, ఇటువంటి సంశయాత్మక బుద్ధి ఏదైతే ఉందో అప్పుడు విశేష అపేక్ష కలిగిందన్న. సంశయాన్ని బుద్ధి ద్వారా విశేష అపేక్ష కలిగింది. ఏంటి? ఏదానికి అంతర్గతం తీసుకోవాలి, అది సంశయం ఈ రకంగా అర్థం చేసుకోవాలన్నమాట. అస్తు. నెక్స్ట్ వచ్చేసి విప్రతిపత్తి. మూడో లక్షణం ఏంటి? సరే, సమాన ధర్మోపత్తి కలిగినప్పుడు ఏదైతే సంశయం ఏర్పడుతుందో అక్కడ విశేష అపేక్ష ఉంటుంది, అక్కడ సంశయం ఏర్పడుతుంది. అనేక ధర్మాలు కలిసినప్పుడు కూడా అది సమాన ధర్మాలు ఉన్న అని విశిష్టమైన ధర్మాలు ఉన్నా కూడా అది సంశయానికి కారణమవుతుందని చెప్పాము. దానికి 2 ఉదాహరణలు చూసాం మనం శబ్ద విషయంలో. అలాగే సమాన జాతి అసమాన జాతి పదార్థాలు అంటే గంధవత్వం పృథివీ అంటే సమాన ధర్మాలు పంచభూతాలు, వాటిలో విశిష్టమైన గుణాలు ఏంటివి? గుణాలు గంధగుణము రసగుణం విభిన్నం అంటే ఆ రకం ఉదాహరణ చూసాం. నెక్స్ట్ 3వ కారణం చేత కూడా మనకు సంశయం ఏర్పడింది. 3వ కారణం విప్రతిపత్తే రీతి. విప్రతిపత్తే ఇది విశేషాపేక్షో విమర్శో సంశయ ఇది అన్నిట్లు కలుపుకోవాలి. ప్రారంభంలో ఏ విధంగా ఇచ్చారో విప్రతిపత్తే రీతి విశేషాపేక్షో విమర్శ సంశయ ఇది. ఏంటి విప్రతిపత్తి? విపరీత జ్ఞానం అంటే ఇక చెప్తున్నాడు. వ్యాహాతం ఏకార్థ దర్శనం విప్రతిపత్తి. విప్రతిపత్తి అంటే వ్యాహాతం ఏకార్థ దర్శనం అంటే ఏదో ఒకే అర్థం యొక్క వాచకం కనిపిస్తున్నాడు. ఒకే అర్థం యొక్క విప్రతిపత్తి అంటే ఏమిటి? పరస్పర విరుద్ధం అంటే ఏదైనా ఒకే అర్థం అంటే వస్తువు యొక్క దర్శనం జ్ఞానం అయితే ఉందో దాన్ని విప్రతిపత్తి అని చెప్పుకుంటామట. విప్రతిపత్తి పదం యొక్క అర్థం అంటే ఏమిటి? వ్యాహాతం అంటే ఏదో ఒక అర్థం అంటే పరస్పర విరుద్ధార్థం అంటే పరస్పర విరుద్ధంగా ఉండి ఒకే అర్థం తెలుస్తున్నాడు. పరస్పరము ఒకే అర్థంలో విరుద్ధమైన అర్థం కనిపిస్తుంది. పదార్థం ఒకటే కానీ పదార్థంలో 2 అర్థాలు మనకు వ్యాహాతం అవుతున్నాయి, 2 అర్థాలు కనిపిస్తున్నామట. అది వ్యాహతం జో ఏదైతే అర్థం ఉందో అంటే పరస్పరం విరుద్ధార్థం ఏదైతే ఉందో ఒక వస్తువులో, ఒక పదార్థంలో, ఒక ద్రవ్యంలో పరస్పర బుద్ధి కలుగుతున్నాం, 2 విపరీత బుద్ధి కలుగుతున్నాం అంట. అక్కడ విపరీత బుద్ధి అయితే ఉందో, విపరీత జ్ఞానం అయితే ఉందో దాన్ని విప్రతిపత్తి అంటాము. దాన్ని ఏమంటాము? విప్రతిపత్తి అంటామంట. చూడండి ఇక్కడ అదే విషయం. వ్యాఘాత అని చెప్పి దాన్ని ఓపెన్ చేసి విరోధ అంటే పరస్పర విరుద్ధం అట. లేదా అసహభావ సహభావం లేదన్నమాట. 2 ఒకే వస్తువులో భిన్న భిన్న భావం కనిపిస్తున్నామట. అందుకే వ్యాఘాత, దాన్ని విరోధ, అలాగే సహభావం లేదనమాట అని విప్రతిపత్తి శబ్దాన్ని ఆ రకంగా భిన్న భిన్నంగా 3 రకాలు ప్రస్తావించామట. ఏంటది కింద చూడండి. ఉదాహరణ చూపిస్తున్నాయి ఇక్కడ. విప్రతిపత్తి జ్ఞానం ఎలా ఏర్పడుతుంది అంటే మనకు ఉదాహరణ అస్థి ఆత్మ అయితే ఏకం దర్శనం. ఒకదేమంటున్నా అంటే అస్థి ఆత్మ అయితే ఏక దర్శనం అంటే ఒక దర్శనం అంటే జ్ఞానం. మనకు ఒక జ్ఞానం ఏం కలుగుతుంది? ఆత్మ ఉంది అని చెప్పి ఒక జ్ఞానం ఉంది, ఒక జ్ఞానం మనకు కలుగుతుంది. నాస్తి ఆత్మ అయితే అపరం. 2వ వ్యక్తి ఏమంటున్నాడు? అదే ఆత్మ లేదు అంటున్నామట. ఏంటి? శరీరంలో ఆత్మ ఉందని ఒక వ్యక్తి అంటున్నాడు, అదే శరీరంలో ఆత్మ లేదని ఇంకొక వ్యక్తి అంటున్నాడు. అంటే శరీరంలో ఆత్మ ఉంది అని ఒక జ్ఞానము, ఆత్మ లేదు అని ఒక జ్ఞానం. ఇది విపరీత జ్ఞానం అంటే ఒకే వస్తువులో, ఒకే ద్రవ్యంలో, ఒకే శరీరంలో ఆత్మ ఉంది అనేది, ఆత్మ లేదు అనేది పరస్పర విరుద్ధ కథనం అన్నమాట. ఇది విపరీతపత్తి జ్ఞానం, విపరీత జ్ఞానం అన్నమాట. అందుకే అస్థి ఆత్మ అయితే ఏకం దర్శనము, నాస్తి ఆత్మ అయితే అపరం 2వ దర్శనం అన్నమాట. కాబట్టి ఈ రకంగా విపరీత పరస్పర విరుద్ధ కథనం మనకు కనిపిస్తున్నమాట. నచ సద్భావ అసద్భావో సహ ఏకాత్ర సంభవత అంటే నచ సద్భావ అసద్భావో సహ ఏకత్ర సంభవత అంటే ఒకే చోట ఒకే వస్తువులో సహభావము, సద్భావము, అసద్భావం అంటే వస్తువు ఉంది, ఆత్మ ఉంది, ఆత్మ లేదు అని చెప్పి ఒకే చోట ఒకే వస్తువులో ఒకే పదార్థంలో సంభవం కాదు. ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఉంది లేదా లేదు, 2 ఉంటాయి. కానీ 2 ఈ దీంట్లో ఉంది అని చెప్పి దాంట్లో లేదని చెప్పి సహభావం ఒకే చోట ఒకే పదార్థం ఎప్పుడు సంభవించదు అన్నమాట. అది నాచ సద్భావ అసద్భావ సహా ఏకత్ర సంభవత ఒకే చోట ఒకే వస్తువులో ఒకే పదార్థంలో సంభవించదు. ఇది సత్తాత్మక వస్తువు, ఇది అసత్తాత్మక వస్తువు అని చెప్పి ఒకే పదార్థం ఎప్పుడు చెప్పమాట. కాబట్టి నాచ అన్యతర సాధకో హేతు ఉపలభ్యతే. ఇక్కడ అన్యత అంటే వేరే నిశ్చయాత్మక జ్ఞానం అంటే వేరే సాధన మనకు కారణం ఉపలబ్ధం కావడం లేదన్నమాట. ఉపలబ్ధం కానప్పుడు ఏమవుతుంది? తత్వ అనవధానం సంశయ. అలాంటి సంశయం ఇప్పుడు ఒకే వస్తువులో వివిధ జ్ఞానం ఉంది కాబట్టి అక్కడ విశిష్టమైన విశేషమైన లక్షణం మనకు కనిపించడం లేదన్నమాట. అప్పుడేమవుతుంది?
తత్వ అనవధానం సంశయ ఇది. అటువంటి తత్వాన్ని తెలుసుకోవడం కోసం అనిశ్చయాత్మక జ్ఞానం అయితే ఉందో దాన్ని సంశయం అంటాము. కాబట్టి ఒకే వస్తువులో విపరీత జ్ఞానం ఎక్కడైతే ఏర్పడుతుందో ఆ విపరీత జ్ఞానం వల్ల కూడా మనకు సంశయం ఏర్పడుతుంది. ఇక్కడ సంశయానికి ఇది ఒక కారణం అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ చూడండి, 4వ కారణం వచ్చేసి ఉపలబ్ధికి అవ్యవస్థ. అంటే ఉపలబ్ధం అంటే వస్తువు అక్కడ ఉంది. ఇప్పుడు దుర్యోధన దృష్టాన్ని తీసుకోవచ్చు. అక్కడ నీళ్లు ఉన్నాయి కానీ నీళ్ళు లేవని చెప్పి అక్కడ ఆయన ఆ భ్రాంతిలో మిథ్యాజ్ఞానం చేత ఆ వస్తువు పైకెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. ఉపలబ్ధికి అవ్యవస్థ. కంటికేమో ఉపలబ్ధిగా ఉన్నాయని చెప్పి కానీ అక్కడ లేవు అనమాట. ఆ ఉపలబ్ధికి అవ్యవస్థ ఎలా అంటే చూడండి, ఉపలబ్ధి అవ్యవస్థాత కల్వపి ఇది కూడా ఇక్కడ అధ్యయనం చేసుకుంటాం. విశేష అపేక్షో విమర్శ సంశయ ఇది. ఉపలబ్ధి అవ్యవస్థాత విశేష అపేక్షో విమర్శ సంశయ ఇది ఇక్కడ అదే విధంగా అధ్యయనం చేసుకుంటాం. అస్తు ఏంటి ఉపలబ్ధికి అవ్యవస్థ ఏంటి అది చెప్తున్నాడు. సత్య ఉదకం ఉపలభ్యతే తడాగాదిషు. ఒకవేళ తడాగాలు చెరువుల్లో సదస్సుల్లో నీళ్లు ఉన్నాయా కొన్ని మనకు కనిపిస్తాయి. సత్య ఇక్కడ తకారం చకారంగా మారిపోయింది ఒకే సంధి నియమం ప్రకారంగా. సత్య ఉదకం ఉపలభ్యతే అది సత్తాత్మక జలం అక్కడ ఉద్యమానంగా ఉన్న ఉపలబ్ధం అవుతున్నకోండి తడాగాదిషు అంటే చెరువుల్లో తారపుల్లో మనకు కనిపిస్తాయి అన్నమాట. అలాగే మరీచిషు అంటే కిరణాలు ఏవైతే ఉన్నాయో మరీచిషుచ అవిద్యమానం ఉదకమితి. మనకు సూర్యకిరణాలు అంటే కిరణాల్లో మనకు కనిపిస్తున్నాయి. సూర్యకిరణాల వలన దూరంగా ఒక రోడ్డు మీద ఆ కిరణాల యొక్క ప్రభావం చేత ఆ నీడ యొక్క ప్రభావం చేత నీళ్ళలాగా కనిపిస్తున్నాయి రోడ్డు మీద, అలాగా తేలియాడుతున్నాయి అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, అక్కడ ఉపలబ్ధికి అవ్యవస్థ. ఒక చోట ఏంది ఉపలబ్ధి ఉంది, సత్య ఉదకం ఉపలభ్యతే తడాగాల్చు. ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో అక్కడ చెరువుల్లో సదస్సుల్లో అక్కడ నీళ్లు కనిపిస్తున్నాయి అన్నమాట. ఒక చోట నీళ్లు కనిపిస్తున్నాయి కానీ అక్కడ లేవు అనమాట. అదేంటి మృగ మరీచిక తృష్ణ ఏదైతే ఉందో అక్కడ రోడ్డు మీద మనకు అది సూర్యకిరణాల యొక్క ప్రభావం చేత వాటి యొక్క నీడ చేత మనకు అక్కడ నీళ్లు ఉన్నాయని కనిపిస్తున్నాయి కానీ వాస్తవంగా అక్కడ ఉపలబ్ధం లేవు, నీళ్ళు లేవు. అందుకే మరీచిషుచ అవిద్యమానం ఉదకం. కానీ సూర్యకిరణాల ద్వారా ఏమవుతుంది, మనకు అవి విద్యమానంగా లేవు కానీ ఉదకంగా అంటే నీటిగా కనిపిస్తున్నాయి అన్నమాట. అతః క్వచిత్ ఉపలభ్యమానే తత్వ వ్యవస్థాపకస్య ప్రమాణస్య అనుపలబ్ధేహి. అతః కించిత్ ఉపలభ్యమానే తత్వ వ్యవస్థాపకస్య ప్రమాణస్య అనుపలబ్ధేహి కిం సత్ ఉపలభ్యతే అత అసదితి సంశయో భవతి. అక్కడ క్వచిత్ ఉపలభ్యం అనేది కొంచెం లక్షణం కనిపిస్తుంది అన్నమాట. నీళ్ళగా తేలియాడుతున్నాయి అలా కనిపిస్తుంది, నీళ్ళగా ఉన్నాయి అంటే అక్కడ కించిత్ అతః క్వచిత్ ఉపలభ్యం ఏదో కొంచెం ఒక లక్షణం కనిపిస్తున్నాడు, ఉపలబ్ధం అయిపోతున్నమాట. అప్పుడు తత్వ వ్యవస్థాపకస్య ప్రమాణస్య ఉపలబ్ధి. తత్వాన్ని నిశ్చయించుకోవడం కోసం అయితే ప్రమాణం ఉపలబ్ధం అవుతుందో కిం సత్ ఉపలభ్యతే అక్కడ వస్తువు విద్యమానంగా ఉంటూ ఉపలబ్ధమవుతుందా, అథ అసదితి ఇది విద్యమానం లేదు కాబట్టి మనకు లేదా అని చెప్పి సంశయం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఉపలబ్ధి ఉంటూ కూడా ఒకసారి లేదు, ఒకసారి ఉంది ఎక్కడైతే ఉందో అక్కడ కనిపిస్తుంది అన్నమాట. కానీ ఒకసారి ఉపలబ్ధి కూడా అవ్యవస్థ కనిపిస్తుంది. ఉపలబ్ధికి అవ్యవస్థ అంటే మనకు మృగ తృష్ణ అది మనకు ఉపలబ్ధి ఉంది కానీ అక్కడ వాస్తవం చూస్తే అక్కడ లేదు అనమాట. అంటే ఒకసారి ఉపలబ్ధి కూడా అవ్యవస్థ కనిపిస్తుంది, ఒకసారి అవ్యవస్థ ఎక్కడ ఉపలబ్ధిలో అక్కడ అనుపలబ్ధి ఉంటుందో అక్కడ వ్యవస్థ కనిపిస్తుంది. అది మనకు దుర్యోధన దృష్టాంతం మనం ఇంద్రప్రస్థ భవనంలో కనిపిస్తుంది, ఆ దృష్టాంతం మనకు తెలుసు. ఈ రకంగా సంశయం ఏర్పడుతుంది. అంటే ఉండి అక్కడ కనిపిస్తుందా లేదంటే అసదితి సంశయో భవతి, ఇది లేదు కాబట్టి మనకు కనిపించడం లేదా అలా సంశయం ఏర్పడుతుంది. కాబట్టి ఉపలబ్ధి కూడా అవ్యవస్థ వలన కూడా మనకు సంశయం ఏర్పడుతుంది. నెక్స్ట్ 5వ కారణం వచ్చేసి అనుపలబ్ధి అవ్యవస్థాత. అనుపలబ్ధి అంటే విద్యమానం లేదు, అందుకే లేదు కాబట్టి మనకు కనిపించడం లేదా అంటే లేదు కాబట్టి కనిపించడం లేదా. నేను ఒకసారి చెప్పాను దుర్యోధన దృష్టాన్ని చెప్పాను, అక్కడ నీళ్ళు లేవని చెప్పి వెళ్ళిపోయాడు అనమాట కానీ అక్కడ వాస్తవం ఉన్నాయి. అలాగా అనుపలబ్ధి అవ్యవస్థాత అదేంటో చూడండి. సత్య నా ఉపలభ్యతే కానీ అక్కడ సత్య నా అంటే విద్యమానంగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి, సత్తాత్మక పదార్థం కనిపిస్తుంది, జలం నీరు ఉంది కానీ నా ఉపలబ్ధి కనిపించడం లేదు. నా ఉపలభ్యతే మూల కీలక ఉదకాది కీలక ఉదకాది. ఇక్కడ మూలక కీలక ఉదకాది అంటే కొన్ని చోట్ల మూల పదార్థాలు ఏవైతే ఉన్నాయో కొన్ని నీరు ఎక్కడైతుందో మనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అక్కడ ఉపలబ్ధం కావడం లేదు అన్నమాట. ఉద్యమానంగా ఉంటూ కూడా ఉపలబ్ధం కావడం లేదు అన్నమాట. కొన్ని సూక్ష్మంగా ఉన్నాయి, దూరంగా ఉండటం వల్ల మనకు ఉపలబ్ధం కావడం లేదు.
అందుకే సత్య నా ఉపలభ్యతే. ఎలాగంటే మూలక కీలక ఉదకాది అని చెప్పామట. అసత్య అసత్ పదార్థం అంటే పదార్థ సత్తాత్మక పదార్థం లేదు. అసత్య అనుత్పన్నం అంటే నిరుద్ధం అంటే ఇక్కడ లేదు, విద్యమానం లేదు అన్నమాట. నిరుద్ధం వా తత క్వచిత్ ఉపలభ్యమానే సంశయ. అందులో ఆ వస్తువు మనకు ఏదో కొంచెం లక్షణం కనిపించింది అనుకోండి, అక్కడ క్వచిత్ ఉపలభ్యం ఏదో కొంచెం లక్షణం కనిపించినప్పుడు ఏమవుతుంది, సంశయం ఏర్పడుతుందన్నమాట. కిం సత్ ఉపలభ్యతే, అది విద్యమానంగా ఉంటూ ఉపలబ్ధమవుతుందా, ఉత లేదంటే అసదితి సంశయో భవతి, లేదు కాబట్టి ఉపలబ్ధం కావడం లేదా అని చెప్పి మనకు సంశయం ఏర్పడుతుంది. ఇది ఉండి కనిపిస్తుందా, లేదు కాబట్టి లేదన్నట్టుగా కనిపిస్తుందా, ఎలా కనిపిస్తుంది, అక్కడ కూడా వస్తుంది. అనుపలబ్ధి కూడా అవ్యవస్థ ఏర్పడుతుంది అన్నమాట. అక్కడ ఉండి మనకు కనిపించడం లేదా, లేదు కాబట్టి అక్కడ కనిపించడం లేదా ఏంటి, అప్పుడు కూడా ఒక్కోసారి సందేహం ఏర్పడుతుంది. అలా మనం లోక వ్యవహారంలో మనం చూస్తుంటాం చాలా రకాలుగా. ఈ 5 రకాల సంశయాల్లో మనం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మనం సంశయపడుతూ ఉంటాం. కానీ గమనించుకోవచ్చు, ఈ 5 కారణాల్లోంచి ఏ కారణంలో అంతర్గతంలోకి వస్తుంది మన సంశయం అనేది. మన లోక వ్యవహారంలో కూడా ఒక్కోసారి అనుకోకుండా సంశయపడుతూ ఉంటామట. అది ఇందులోంచి ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. మరి గమనిస్తే గిన విప్రతిపత్తి ఉంటుంది, లేదా ఉపలబ్ధికి ఉండి కనిపించకపోవడం, లేదు కాబట్టి కనిపించకపోవడం, లేదు కానీ ఉంది ఉన్నట్టుగా కనిపించడం, అలాగే అవ్యవస్థ ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఈ రకంగా కిం సన్ ఉపలభ్యతే ఉంటూ అంటే ఉన్నది ఉపలబ్ధమవుతుందా, ఉత అసదితి సంశయ లేదు కాబట్టి ఉపలబ్ధం కావడం లేదని చెప్పి సంశయం ఏర్పడుతుంది. అక్కడ సంశయం ఏర్పడినప్పుడు సంశయం ఏర్పడిన విశేషాపేక్ష ఉంటుందన్నమాట. విశేషాపేక్ష విమర్శ ఉంటుందన్నమాట. విశేషమైన లక్ష్యం తెలుసుకోవడం కోసం బుద్ధి ఏర్పడుతుందన్నమాట. అలానే విశేషమైన లక్ష్యం తెలుసుకోవడానికి విమర్శ బుద్ధి అయితే ఉందో అదే సంశయము. సంశయం ఈ రకంగా ఉత్పన్నమవుతుంది అని చెప్పి ఈ రకంగా ప్రస్తావించాలన్నమాట. కాబట్టి ఈ 5 కారణాల వలన అనేక సమాన ధర్మాలు ఉండడం వలన, అనేక జ్ఞానం ఉండడం వలన, విశేష జ్ఞానం ఉండటం వలన, విప్రతిపత్తి జ్ఞానం వలన, ఉపలబ్ధికి అవ్యవస్థ వలన, అనుపలబ్ధికి కూడా అవ్యవస్థ వలన మనకు సంశయం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అలా చెప్పిన తర్వాత లాస్ట్ 2 లైన్లు చూడండి. పూర్వ సమానో అనేకశ్చ ధర్మో జ్యేయస్థ. కానీ పూర్వంలో అనేక ధర్మోపత్తి అని చెప్పాము. ఇది సమాన ధర్మోపత్తి, అనేక ధర్మోపత్తి అని చెప్పిన సమాన ధర్మం ఉండటం వల్ల కూడా మనకు అక్కడ సంశయం ఏర్పడింది. అనేక విశేష ధర్మాలు ఉండటం వల్ల కూడా మనకు సంశయం ఏర్పడింది చెప్పినాం. ఆ సమాన అనేకశ్చ ధర్మ, సమానం వలన అయితే సంశయం ఏర్పడిందో, అనేక విశేష ధర్మాల వల్ల ఏ ధర్మం ఏర్పడిందో అది ఎక్కడ ఉంది ఏర్పడింది, ఆ వస్తువుల్లో మనకు సంశయం ఏర్పడిందండి. ఏంటి, ఇప్పుడు సమాన ధర్మాలు ఒక వస్తువు ఒక పదార్థం చూసామంట, అంటే సంశయం ఆ వస్తువులో సంశయం ఏర్పడింది. ఇప్పుడు చెట్టు లేదా ఆ మనిషి అని చెప్పాము, మనకు ఆ చెట్ట పురుషుడు అని చెప్పి మనకు ఆ వస్తువు ఆ ద్రవ్యంలో అంటే తెలుసుకోవాల్సిన ద్రవ్యం అవుతుందో ఆ ద్రవ్యంలో సంశయం ఏర్పడింది. ఎక్కడ సమాన అనేకష్ట ధర్మ జ్యేయస్థ అంటే తెలుసుకునే వస్తువు అక్కడ సందేహం ఏర్పడింది. కానీ ఉపలబ్ధి అనుపలబ్ధి, ఉపలబ్ధి అవ్యవస్థాత అనుపలబ్ధి అవ్యవస్థాత ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినవి అవి పునర్జాత్రిస్తో, జాతి అంటే ఇది ఆత్మలో సంశయం ఏర్పడింది అన్నమాట. సమాన ధర్మశ్చ అనేక ధర్మశ్చ సంశయం అది ఎక్కడ ఏర్పడింది, ఆ వస్తువు ఆ పదార్థం సంశయం ఏర్పడింది. కానీ ఉపలబ్ధికి అవ్యవస్థ అనుపలబ్ధికి అవ్యవస్థ అనేది వ్యక్తిలో ఏర్పడిన సంశయం అన్నమాట. ఉపలబ్ధి అనుపలబ్ధి పునర్జాత్రిస్తే, జాత్రిస్తే అంటే ఆ వ్యక్తి జాత తెలుసుకునే వ్యక్తి ఏదో ఉన్నదో అందులో సంశయం ఏర్పడింది. ఇప్పుడు ఆ వస్తువు ఉంది కనిపించలేదా, లేదు కాబట్టి కనిపించలేదని చెప్పి అది ఆ మనసులో ఏర్పడిన ఆ సంశయం అనేది మన ఆత్మలో కలిగింది అన్నమాట. కానీ మొట్టమొదటి 2 అనేటివి సమాన ధర్మం అనేక ధర్మం అనేది అది ఆ వస్తువు తెలుసుకునే వస్తువు పదార్థం ఏర్పడిందో అక్కడ సంశయం ఏర్పడింది. అది ఇక్కడ ప్రస్తావించబడింది. ఏ తావత విశేషణ పునర్వచనం అంటే మళ్ళీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ పునర్విశేష వచనం. సమాన ధర్మాదిగమాత్ సమాన ధర్మోపత్తి విశేష స్మృతి అపేక్షో విమర్శ. సమాన ధర్మం అధికం అయినప్పటికీ కూడా, సమాన లక్షణ సమానంగా కనిపించినప్పటికీ కూడా సమాన ధర్మ అధిగమాత్ సమాన ధర్మోపత్తి, సమాన ధర్మం వల్ల తెలుసుకున్నాం సమాన ధర్మోపత్తి ఏర్పడిందన్నమాట. అప్పుడు ఏర్పడినప్పుడు ఏమవుతుంది, విశేష స్మృతికి అపేక్ష ఉంటుందట. ఆ విశేష స్మృతి అపేక్ష ఏదైతే ఉందో, విశేష స్మృతి అపేక్షో విమర్శ, ఆ విశేష స్మృతికి అపేక్ష ఎక్కడైతే ఉంటుందో దాన్ని విమర్శ అంటామని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనం తెలుసుకున్నామండి. కాబట్టి ఈ రకంగా సమాన ధర్మానికి ఉపలబ్ధి అసమాన ధర్మానికి ఉపలబ్ధి అనేది ఎక్కడ వస్తుంది, ఆ జేయ వస్తువు తెలుసుకున్న వస్తువులో సంశయం ఏర్పడుతుంది. ఉపలబ్ధికి అవ్యవస్థ అనుపలబ్ధికి వ్యవస్థ అనేది ఆ వ్యక్తిలో సంశయం ఏర్పడుతుంది అని చెప్పి చెప్పుకున్నాము. కాబట్టి ఇలాంటి సమాన ధర్మ లక్షణాలు ఇట్లా పైన చెప్పిన
సంశయానికి కారణం 5 కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో విశేష ధర్మం, విశేష బుద్ధికి అపేక్ష ఉంటుందన్నమాట, విమర్శ ఉంటుందండి. ఇది ఏంటి, ఇది అవునా కాదు, ఎలా ఉంది, ఏ వస్తువు ఎలా ఏ రకంగా తీసుకోబడుతుంది, ఎలా గ్రహించబడుతుంది, అక్కడ విశేష అపేక్ష ఎక్కడైతే ఉంటుందో అక్కడ సంశయం ఏర్పడుతుంది అని చెప్పి ఈ రకంగా మనం సంశయానికి పరిభాష లక్షణం ఈ రకం చూసామండి. ఫస్ట్ నెక్స్ట్ క్రమప్రాప్తం ప్రయోజనం అంటే ఏమిటి అనేది మనం రేపు చూద్దామండి. అస్తు ఇప్పుడు చెప్పిన దాంట్లో ఎవరికైనా సందేహం చెప్పండి. ఓకే, ముఖ్యంగా మనం ఏం చెప్పామంటే 5 సంశయం ఎలా ఏర్పడుతుంటే సమాన ధర్మాలు ఒకే విధంగా ఉన్నప్పుడు సంశయం ఏర్పడుతుంది. విశేషమైన ధర్మాలు ఉన్నప్పుడు కూడా మనకు విశేష ధర్మాల యొక్క జ్ఞానం అయినా కూడా అది కూడా సంశయం ఏర్పడుతుంది. ఒక్కోసారి అంటే సమాన ధర్మం అందరూ సమానంగా ఉన్నప్పుడు సంశయం ఇది అవును ఏది అని చెప్పి, ఒకసారి విశేషమైన ధర్మాలు ఉంటే ఒకసారి సంశయం కారణం అవుతాయి అది చెప్పినాం. ఒకటి విపరీత జ్ఞానం, ఒకే వస్తువులో 2 పదార్థాలు, ఆత్మ ఉంది, ఆ శరీరంలో ఆత్మ ఉంది ఒక జ్ఞానం, శరీరంలో ఆత్మ లేదు ఇంకొక జ్ఞానం, అంటే ఒక సందేహం ఏర్పడుతుంది, మనలో సందేహం ఏర్పడుతుంట. అంటే ఒకే వస్తువులు ఒకే ద్రవ్యంలో ఒకే శరీరంలో 2 రకాల విపరీత జ్ఞానం ఎక్కడైతే ఉంటుందో దానివల్ల సంశయం ఏర్పడుతుంది చెప్పినాము. ఒకటి ఉపలబ్ధికి అవ్యవస్థ, అక్కడ ఒక వస్తువు విద్యమానంగా ఉంటే అది కనిపిస్తుంది, ఒకసారి విద్యమానంగా ఉంటూ కూడా అవ్యవస్థ ఏర్పడుతుంది అన్నమాట. ఒకటి అనుపలబ్ధి, లేదు కాబట్టి కనిపించదు, ఒకసారి లేకపోయినా ఒకసారి అది కనిపిస్తుంది అన్నమాట. అది అలాంటి ఉపలబ్ధికి అవ్యవస్థ ఏర్పడుతుంది, అనుపలబ్ధి కూడా అవ్యవస్థ ఏర్పడుతుంది. దానికి కారణాల చేత మనకు సంశయం ఏర్పడుతుంది. మరి ఈ సంశయ జ్ఞానం వల్ల మనకు తెలుసుకొని ఆ వస్తువు ఏంటో పదార్థం తెలుసుకొని విశేష అపేక్ష విమర్శ ఏదైతే ఉందో దాన్ని సంశయం అంటామని చెప్పి చెప్పుకున్నాం. కాబట్టి విశేష అపేక్ష విమర్శ ఏదైతే ఉందో దాన్ని సంశయకి తీసుకోవాలి. కాబట్టి ఈ 5 కారణాల చేత సంశయం ఏర్పడినప్పుడు, సంశయ కారణం ఈ 5 కారణాలు, 5 కారణాల వల్ల సంశయం ఏర్పడినప్పుడు విశేష అపేక్ష ఉంటుంది. విశిష్టమైన లక్షణానికి అపేక్ష ఆకాంక్ష ఉంటుంది. ఇది ఏంటి, ఎలా, ఈ లక్షణం స్వరూపం ఏంటి అని చెప్పి తెలుసుకోవడానికి అపేక్ష ఏదైతే ఉందో, సంశయం విమర్శ ఏదైతే ఉందో దాన్ని సంశయం అంటామని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నామండి. ఫస్ట్ ఈ రకంగా ఈ సూత్రాన్ని చూసాము. నెక్స్ట్ దృష్టాంతం అంటే ఏమిటి, ప్రయోజనం అంటే ఏమిటి అనే విషయాలు రేపు చూద్దామండి. ఇంకో సందేహం అంటే రేపు చూద్దాం. రేపు మీరు కూడా ప్రయత్నం చేయండి. ప్రతిపత్తికి ఉదాహరణ ఏమో కావచ్చు, ఉపలబ్ధికి అవ్యవస్థ ఏ రకం చెప్పొచ్చు, అలాగా వీలైతే మీరు కూడా ప్రయత్నం చేసి దాన్ని చెప్పడం కోసం ప్రయత్నం చేయండి. అస్తు మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। नमस्ते महोदय. गुरुभ्यो नमः. నమస్తే మహోదయ. మహోదయ రేపు పున్నమ కదా మహోదయ? ఓం నమస్తే సార్.